दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ शान्ति शान्ति शान्ति। ఆత్మస్వరూప బంధుగణ, ఈ మధ్యనే మనం 12వ తేదీన ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవం కూడాను ఇక్కడ జరుపుకున్నాము. ఆ కార్యక్రమంలో మీలో కొంతమంది పార్టిసిపేట్ చేసి ఉంటారు, కొంతమంది చేయలేదు. చేసినా చేయకపోయినా మీకు ఆ యొక్క జగద్గురువు ఆదిశంకరాచార్యుని యొక్క కృప కటాక్ష ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి. ఆయన ఆశీర్వాదం అంటే ఏంటంటే మనకి ఆస్తులు పాస్తులు డబ్బులు బిల్డింగ్లు కార్లు బంగారం కాదు. ఆయన ఆశీర్వాదం అంటే ఏంటంటే ఏ జ్ఞానం లేకుండా కప్పివేయబడి అజ్ఞానంతో మనం అన్ని దుఃఖాలకి శోకాలకి కారణంగా జీవిస్తున్నామో ఆ అజ్ఞానం తొలగించి ఏ జ్ఞానం మన లోపల ఉన్నటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం ప్రకాశిస్తే ఈ సృష్టిలో మీరు ఇంకా కోరుకోవాల్సింది ఏం మిగిలి ఉండదన్నమాట. అంటే చీకట్లో నడిచే వారికి ఒక టార్చ్ లైట్ అందించే విధంగా, టార్చ్ లైట్ ఇస్తే మీరు ఎలాగైతే చీకట్లో మీరు వెళ్ళిపోతారు, మీ చేతులు టార్చ్ లైట్ ఉండదు. అదేవిధంగా చీకట్లో పుట్టుమిట్టాడుతున్నటువంటి ఈ సంసారంలో మీ యొక్క ఆత్మ ఏ పరమాత్మ ఆ యొక్క జ్ఞాన ప్రకాశం మీకు తెలియజేస్తే మీ చేతిలో జ్ఞానం అనే ఒక టార్చ్ లైట్ పెడితే ఆ టార్చ్ లైట్తో ఈ సంసారంలో ఆనందంగా మీరు జీవిస్తారు. ఈ మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు. అది శంకరాచార్య యొక్క ఆశీర్వాదమైన, శ్రీకృష్ణుని యొక్క ఆశీర్వాదమైన అంతే. అందువలన మీ అందరికి కూడాను ఆ యొక్క ఋషులు యోగులు పరంపర, ఆ గురు పరంపర నుండి మీ అందరికి కూడాను ఆశీర్వాదములు పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మనము ఒక ఆత్మబోధ టెక్స్ట్లో ఒక 4 శ్లోకాలు చెప్పి ఉన్నాము. ఇవాళ 5వ శ్లోకం ప్రారంభిస్తున్నాం. ఇంతకీ ఆత్మబోధ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. మనం మీరు ఎవరు ఫోర్త్ శ్లోకం స్టార్ట్ చేసాము కంప్లీట్గా. ఫోర్త్ శ్లోకం స్టార్ట్ చేసాము, కంప్లీట్ చేయాలి. కంప్లీట్ సరే, 4వ శ్లోకము, 4వ శ్లోకం, 5వ శ్లోకం ఇవాళ చెప్పాలి. ఇంతకీ కొత్త వాళ్ళు ఎవరు నన్ను ఒక్కసారి మీరు వినండి. ఆత్మ అంటే ఏదో కొత్త ఎక్కడో భూతాత్మ ప్రేతాత్మ ఏవో అన్నట్టుగా కొంతమంది భయపడతారు. ఆత్మ అంటే ఎక్కడో ఏమీ లేదు. నేను అనేది మీరెవరు, నేను అనేది చిన్నప్పటి నుండి నేను అంటున్నాం మనందరం. నేను పలాయన వారే పుట్టాను. పుట్టడం అనేది అక్కడ పక్కన పెట్టండి, నేను అనేది మొదట స్టార్ట్ అవుతుంది. సో ఆ నేను అనేది ఆత్మ. మీరు ఒక్కరు నేను అన్నారనుకోండి, వాళ్ళు కూడా నేనే అంటారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేనే అంటారు. చిన్నపిల్లప్పుడు నేనే అంటారు, పెద్దవాళ్ళు అయినప్పుడు నేనే అంటారు, యవ్వనంలో నేనే అంటారు, వృద్ధాప్యంలో నేనే అంటారు. అంటే ఐసీయూలో ఉన్నప్పుడు కూడాను భావన కలిగినప్పుడు నేను ఉన్నానా, నేను బ్రతుకుతానా, నేను అనేది మాత్రం మొదటి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు నేనుతోనే అంత సంసారం అంతా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నాది అంటాడు అన్నమాట. నేను నాది, ఈ 2 కలిస్తేనే మన సంసారంలో కలిగిన దుఃఖాలకి కారణము. అయితే ఈ నేను అనేది ఒక వ్యక్తికి పరిమితమై లేదు. మనం జనరల్గా అనుకుంటాం నేను అనగానే నా యొక్క ఇన్ఫర్మేషన్, నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్, నా బ్యాంక్ డీటెయిల్స్, నా యొక్క లోన్ రిజిస్ట్రేషన్, ల్యాండ్స్, ప్రాపర్టీ డీటెయిల్స్ సంబంధించినవి, వ్యక్తికి సంబంధించిన నేను అని మనం భ్రమపడుతుంటాం. నేను అనేది ఎవరి సొంతము కాదు, ప్రతి ఒక్కరూ నేనే అంటారు. దాని అర్థం ఏంటి? వ్యాపించి ఉన్న నేను, దాని పేరు ఆత్మ. ఈ నేను అనేది వ్యాపించి ఉన్న సకల ప్రాణులు నేననే భావన ఉంటుంది. బయటికి చెప్పినా చెప్పకపోయినా నేను అనే భావన ఉంటుంది, అభిమానం. చీమకు కూడా నేను అనే ఒక అభిమానం ఉంది, ఆ భాష మనకు తెలియదు కదా. సో నేను అనేది యావత్ సృష్టి జగత్తంతా కూడాను
వ్యాపకమై ఉన్నదని అర్థం. సో వ్యాపించి ఉన్నటువంటి నేను అంటే ఏంటి? ఆత్మ. అందువలన ఈ యొక్క త్రిమూర్తులు ఉంటారు, బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అంటారు, సరస్వతి లక్ష్మి పార్వతి అంటారు, ఇంకా గణేష్ కుమారస్వామి ఒకరేంటి, ఇది ఎన్నేనో అన్నట్టు పర్లేదు. వాళ్ళందరిలో కూడా నేను అనే అభిమానమే ఉన్నది. అంటే వాళ్ళలో కూడాను నేను వ్యాపించి ఉన్నది. స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలకు రాజు ఇంద్ర, దేవరాజు ఇంద్ర, ఆయనకి కూడా నేను అభిమానం ఉంది. మరి పాతాళ లోకంలో ఉన్న అసురు రాజు, చాలామంది అసురు రాజులు ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, తారకాసుర, భస్మాసుర, అన్ని అసురులు ఉన్నారు. వాళ్ళలో కూడాను నేను వ్యాపించి ఉన్నది. మరి మధ్యలో ఉన్న మత్స్యలోకం అంటారు, మనుష్యలోకం. ప్రతి మనిషిలో కూడా నేనన్న ఉన్నది వ్యాపించి ఉన్నదే లేదా అంటే. తర్వాత కొన్ని బ్రహ్మలోకంలో బ్రహ్మాజీ సరస్వతి ఉన్నారనుకున్నది, వాళ్ళు కూడా నేను అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అంటాడు ఆయన. ఆయన కూడా నేనే ఉన్నది. అహం విష్ణువు, ఈ పాల సముద్రంలో ఉంటాడు క్షీరసాగరంలో విష్ణు లక్ష్మి. అలాగే విష్ణు ఏమంటాడు? నేను విష్ణు. మళ్ళీ ఆయనకు నేను వ్యాపించి ఉంది. కైలాసం వెళ్ళామనుకోండి, ఒక కుటుంబం ఉంటుంది అక్కడ. శివ, పార్వతి, గణేష్, కుమారస్వామి, గణ, ప్రేత, నంది, భృంగ అన్నీ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరిలో కూడాను ప్రతి ఒక్కరికి నేను నేను వ్యాపించి ఉన్నారు. అంటే ప్రతి ప్రాణిలో నువ్వు వ్యక్తపరిచినా వ్యక్తపరచకపోయినా కానీ నేను అభిమానం ఉన్నది. అంటే మీ అందరు చూసుకోండి, ఈ యొక్క సృష్టి యావత్ సృష్టి అంతా నేను అనేది వ్యాపించి ఉన్నదా లేదా? అప్పుడు వ్యాపించి ఉన్నటువంటి నేను ఆత్మ అంటారు. అర్థమైంది? సో ఈ ఆత్మని వ్యాపించి ఉన్నది, అనంతంగా ఉన్నది. కానీ నాకు పరిమితమై ఉన్నాను నేను అనే అభిమానం పొందారనుకోండి, అప్పుడు పరిచ్ఛిన్నం అయిపోయినటువంటి ఆత్మ జీవాత్మ అయిపోతారు. అప్పుడు అంతవరకు మీరు జీవులు కాదు. నేను ఈ ఇల్లు ఉన్నది కదా, ఇల్లులాగా ఈ శరీరానికి పరిమితమై ఉన్నాను అనే మీకు ఎప్పుడు భావన కలిగిందో అప్పుడు మీరు జీవాత్మలు అన్నమాట. మరి ఈ శరీరానికే పరిమితం లేదు, సకల ప్రాణుల్లోను సకల వస్తువుల్లోను మొత్తం యావత్తు సృష్టి అంతా నేనే వ్యాపించి ఉన్నాను అని అనుకున్నాను అనుకోండి, ఆ జీవి పోయి పరమాత్మ అవుతాడు. ఆ పరమాత్మ పేరే చిదానంద. చిదానంద అంటే ఏంటి? చిత్ ఆనంద. చిత్ అంటే ఏంటి? చైతన్య స్వరూపం, కేవల చైతన్యం. దానికి రూపం లేదు, ఆకారం లేదు, రంగు లేదు, రుచి లేదు, శబ్దం లేదు, స్పర్శ లేదు, కోరికలు లేవు, ఆలోచనలు లేవు, ఏమీ లేవు. చూడబడేది కాదు, దానికి పేరు లేదు. చైతన్యం అది ఒక చైతన్యం, శక్తి లాంటిది అదే. సో ఆ చైతన్యమే వ్యాపించి ఉన్నది, మీ లోపల ఉంది, బయట ఉంది. ఆ లోపల ఉంటే దాన్ని తెలుసుకోవడం అంటే తెలుసుకునేవాడు ఎవరు ఉంటారు. ఎందుకంటే మన వాక్కుల ద్వారా కానీ మన మనస్సు ద్వారా కానీ తెలియబడదు. ఎందుకు? మనస్సు వాక్కులు ఇవన్నీ దాని వలన ప్రకటమవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఈ ఉదాహరణ మీరు గట్టి పట్టుకుంటే మీకు ఆత్మబోధ ఇప్పుడు తెలిసిపోయి ఆ పరమాత్మ మీకు అనుభూతికి వచ్చి మీరు సాక్షాత్కృతులు అయిపోయి ఆ యొక్క ఈశ్వర దర్శనం అయ్యి మీరు మోక్షం ఇప్పుడు ఇక్కడే ఇంకెక్కడ తర్వాత ఒక సంవత్సరం పోయాక చనిపోయాక అవన్నీ అబద్ధం. ఇప్పుడు ఇక్కడే జస్ట్ నౌ ఇమ్మీడియట్లీ ఇన్స్టంటేనియస్లీ సద్యోముక్తి జీవన్ముక్తి అంటారు. కాబట్టి ఇప్పుడు మనము ఒక ఉదాహరణ చూద్దాం. కరెంట్ ఎవరైనా చూసారు ఇంతవరకు? విద్యుత్ శక్తి ఎవరైనా చూసారా? మీరు చూసారా విద్యుత్ శక్తి? కానీ ఇప్పుడు ఇది ఫ్యాన్ తిరుగుతుంది కదా, దేని వల్ల తిరుగుతుంది? కరెంట్. మరి అట్లా లైట్ వెలుగుతుంది, దేని వల్ల వెలుగుతుంది? కానీ అక్కడ బల్బ్ వల్ల వెలుతురు వస్తుంది, ఇక్కడ గాలి వస్తుంది. ఎందుకు కరెంట్ గాలి వెలుతురా? చెప్పండి. రెండు కాదు. మైక్ పెడితే సౌండ్ వస్తుంది, సౌండ్ కూడా కరెంట్ కాదు. అంటే కరెంటు అనుగ్రహం వలన, కరెంటు అనుగ్రహిస్తే, కరెంట్ అనేది ఒక శక్తి, ఆ విద్యుత్ శక్తి అనే అనుగ్రహం వలన ఫ్యాన్ పనిచేస్తుంది. కరెంట్ ఆ యొక్క విద్యుత్ శక్తి, ఆ యొక్క అనుగ్రహం, విద్యుత్ శక్తి అనుగ్రహం వలన బల్బు వెలుగుతుంది.
వెలుగుతున్న బల్బు, తిరుగుతున్న ఫ్యాను కరెంటుని తెలియజేయలేవు. కరెంటు అంటే ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి మనం అనుమానం పడుతున్నాం, ఓహో వెనక కరెంటు ఉన్నది అని తెలిసిపోతుంది. మనం అన్నీ బంద్ చేసి డోర్లు క్లోజ్ చేసి బయటికి వెళ్తాం. మనం ఎక్కడైనా టూర్కి ట్రిప్కి వెళ్తాం, వారం రోజులు పోయి అయ్యాక వస్తాం, వచ్చి తలుపు తీస్తాం, చీకటి ఉంది, కరెంట్ ఉందా లేదు చూడ అంటారు. ఎలా చూస్తారు కరెంట్ మీరు? స్విచ్ చేస్తారు. స్విచ్ చేశారు అంతే. కానీ లైట్ వెలిగింది అనుకో, కరెంట్ ఉందంట. ఇప్పుడు మీరు ఆత్మ, పరమాత్మ, ఈశ్వరుడు ప్రతి హృదయంలో ఉన్నారు అని భగవద్గీతలోను బ్రహ్మ విద్యలోను మనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మ ఏదైతే ఉందో అనంత ఆనందానికి అది కారణము. సంపూర్ణ పరిపూర్ణమైన అనంతమైనటువంటి శాంతికి అదే మూల బీజము. అందువలన మన బయట వస్తువులు కూడా పెట్టుకొని, మనుషుల్ని సంబంధాలు పెట్టుకొని, అన్ని మన దగ్గర పెట్టుకొని మనకు ఆనందం వస్తుంది, శాంతి వస్తుందని మనం భ్రమపడుతున్నాం. వాస్తవానికి శాంతి, ఆనందం అనేవి ప్యాకెట్లలోను, బ్యాంకుల్లోను, మార్కెట్లోను ఎక్కడ దొరకదు. జనరల్ బజార్లోను, హబిట్స్ కోటి సెంటర్లోను ఒక 5 కేజీల ఆనందము, 2 కేజీల శాంతి ఎక్కడ దొరకవు మనకి. అలాగైతే మొత్తం కొనేసుకునేవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు. ఇంకా మీకు శాంతి, ఆనందం దొరికేదే కాదు సృష్టిలో. ఎందుకంటే డబ్బులు ఆల్రెడీ లక్షలు, కోట్లు, బిలియన్, ట్రిలియన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ప్రపంచంలో ధనవంతులు. అందువలన ఈ ఆనందము, శాంతికి మూలమైనటువంటి బీజము ప్రతి ఒక్కరు హృదయ స్పందనగా ఉంది. అక్కడి నుండి హృదయం లబ్ డబ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి మీ బుద్ధి స్ఫురిస్తుంది, మనసు స్ఫురిస్తుంది. అందుకే ఈ యొక్క ఆత్మ అనేది ఒక మర్రి విత్తనము, ఒక చెట్టుకున్నటువంటి విత్తనం ఏదైతే ఉందో బీజము, ఆ బీజములాగా ఏమి అవ్యక్తంగానే ఉంది. అవ్యక్తం అంటే ఏంటి? ప్రకటన అవ్వకుండా ఉండడం. అవ్యక్తంగా ఉన్నటువంటి బీజములో శక్తి ఉన్నది. అంటే ఒక చెట్టు రావడానికి కొమ్మలు, ఆకులు, ఓడలు, పుష్పాలు, ఫలాలు అన్నీ రావడానికి శక్తి ఆ బీజములో ఉన్నది అవ్యక్తంగా. సమయం వచ్చినప్పుడు ప్రకటమవుతుంది. మళ్ళీ చెట్టు నాశనం అయిపోయినాడు, మళ్ళీ బీజావస్థలోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో చెట్టు అనే ఒక పెద్ద డ్రామా చూస్తున్నాం మనం. యావత్తు సృష్టి అంతా కూడాను అంతే ఈ బీజావస్థలో ఉన్నటువంటి శేషంగా ఉంటుంది. దాని నుండి సృష్టి ప్రకటమవుతుంది, ఉంటుంది, లైన్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, సృష్టి రావడం, ఉండడం, పోవడం ఎలా? మీరు ప్రతిరోజు పడుకుంటున్నారు. మన అందరం పెద్ద పెద్ద ప్రపంచాలని, సృష్టిల్ని, జగత్తుని నిర్మిస్తున్నాం. రోజు మనం పడుకునేటప్పుడు మనకు స్వప్నం కలగంటున్నాం. ఆ కళలో ఒక ప్రపంచాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే మనకు ఒక శక్తి ఉన్నదన్నమాట. ఒక చిన్న మాయాశక్తి లాంటి నిద్రాశక్తి అంటారు దాన్ని. ఆ నిద్రాశక్తి మనస్సు అనే ఒక యంత్రము ద్వారా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. ఏ ప్రపంచం అది? స్వప్న ప్రపంచము. ఏ ప్రపంచం అది? స్వప్న ప్రపంచం. స్వప్న ప్రపంచం క్రియేట్ చేశారా? మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి మనం దాంట్లో ఎంటర్ అవుతున్నాం. ఇల్లు కట్టి గృహప్రవేశం చేస్తున్నట్టు. ఇల్లు కట్టాము. ఇల్లు కట్టి మనం బయట నివసించడానికే ఇంట్లో ప్రవేశిస్తాం కదా. సో ఇల్లు కట్టి ఇంట్లో ఎలాగైతే మీరు ప్రవేశిస్తున్నారో, ఈ స్వప్న ప్రపంచం అనేది మీరు క్రియేట్ చేసి దాంట్లో ప్రవేశిస్తున్నారు. ప్రవేశించిన తర్వాత ఊరుకున్నారా? ఊరుకోక అందులో ఒక వ్యక్తిని నేను అని అభిమానపడుతున్నాను. స్వప్నంలో మీరే క్రియేట్ చేస్తున్నారు స్వప్న ప్రపంచం అంతా. దాంట్లో పర్వతాలు ఉంటాయి, నదులు ఉంటాయి, మార్కెట్లు ఉంటాయి, హైదరాబాద్ ఉంటుంది, విజయవాడ అన్నీ ఉంటాయి, ఢిల్లీ అన్నీ ఉంటాయి. అందులో స్వప్నంలో కూడా ఒక వ్యక్తి నేను అని మీరు అభిమానపడుతున్నారు. సో మీరు వేరే ఉన్నారు, స్వప్నంలో మిగతా వస్తువులన్నీ వేరేగా ఉన్నాయి. సో బయట జరిగేవి, మీలో జరిగేవి అన్నిటికీ మీరు ప్రభావం మీలో పడి మీరు నేను పరిచ్ఛిన్నంగా ఒక వ్యక్తిగా ఉన్నాను అనే భావన స్వప్నంలో మీరు పడుతున్నారు. ఆ భావన, ఆ ప్రభావం. అందువలన స్వప్నంలో కూడా మీరు దుఃఖము, బాధ అనుభవిస్తున్నారు. అప్పుడు సుఖం కూడా అనుభవిస్తుంటారు స్వప్నంలో. స్వప్న సుఖము, స్వప్న దుఃఖము అన్నీ ఉన్నాయి అందులో. అందులో కూడా మీరు పిల్లలు, వాళ్ళ ఫీజులు, వాళ్ళ సీట్లు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, రకరకాల ప్రాబ్లమ్స్ స్వప్నంలో కూడా ఉన్నాయన్నమాట. అది ఒక సంసారం, స్వప్న సంసారం. ఇప్పుడు మీరు ఆ స్వప్నం నేనే క్రియేట్ చేశాను, ఇందులో ఒక వ్యక్తి నేను అనుకున్నాను కాబట్టి ఈ స్వప్నం నేనే క్రియేట్ చేసింది. ఆ స్వప్నంలో ఏం జరిగినా
ఆ స్వప్నంలో నాకేం జరిగినా నాకేం కాదు అనే జ్ఞానం మనకున్నదా స్వప్నంలో ఎవరికైనా? ఎవరికి లేదు. స్వప్నంలో ఉన్నంత వరకు మీరు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఒక్కొక్కసారి మీకు ఎలుగుబంటి, పులి అలాంటి ఎదురుపడచ్చు స్వప్నంలో. అరుగులు ఎడుతూ భయపడుతూ భ్రాంతులకు గురవుతారు స్వప్నంలో. స్వప్నంలోనే ఎలుగుబంటి ఉన్నది, స్వప్నంలోనే మీరు ఉన్నారు, స్వప్నంలోనే అడవి ఉంటుంది, అడవికి వెళ్ళారు మీరు ఏదో పిక్నిక్, స్వప్నం కలలు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ స్వప్నంలో కలుగుతున్న దుఃఖాల నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి? మీరు చెప్పాలి. లేవడం తప్ప వేరే మార్గం లేదు ఈ సృష్టిలో. అంటే స్వప్నం నుండి లేవడం తప్ప మరి ఎటువంటి ఛాన్స్ లేదు మీకు పరిష్కారం. కాబట్టి ఇప్పుడు ఎంత జాగ్రత్త అవస్థ, వేకింగ్ స్టేట్ అంటారు దీన్ని. ఈ వేకింగ్ స్టేట్లో మనకు ఒక శక్తి ఉంది, మాయాశక్తి అని. ఆ మాయాశక్తి మీకు చెప్పాను కదా, ఆత్మకి మాయాశక్తి. అందరిలో కూడా నేను నేను అనే భావంతో కూడి ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మ మాయాశక్తి అనే ఒక శక్తి ద్వారా ఈ జగత్తుని క్రియేట్ చేసింది. మనమే క్రియేట్ చేసాం. నేను ఆత్మ మాయాశక్తి ద్వారా. మాయాశక్తి అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణం, 3 గుణాలతో ఉన్నటువంటి ఒక శక్తి. అది చిన్నది అయితే నిద్రాశక్తి, అది విశాలంగా సమష్టి రూపంలో వచ్చే మాయాశక్తి అంటారు. సో దాని ద్వారా ఇలా ప్రపంచాన్ని పంచిపోతాలని ఇలాగ మనకి ఎలాగైతే థియేటర్లో సినిమా ఎలాగైతే మొత్తం అంతా ఆ స్క్రీన్ మీద బంధించేస్తామో అలా క్రియేట్ చేసి నేను ఊరుకున్నామా? అందులో ఒక వ్యక్తిని నేను స్వామి అని అనుకున్నాను. అంటే ఆత్మగా నేనే మాయాశక్తి ద్వారా ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసి నేనే ఒక వ్యక్తిని స్వామి అనుకున్నాను. నేను బ్రహ్మాండంగా అనుకున్నాను. అనుకోవడం వల్ల ఏమైంది? ఈ ప్రపంచం అంతా వేరు, నేను వేరు. సో నా చుట్టూ పరిసరాలు ఏమైనా జరుగుతున్నా నాకు ప్రభావం జరుగుతుంది, నాలో ఏం జరుగుతున్నా నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నానా లేదా? ఈ ప్రపంచంలో మనము ఈ మధ్యన ఎలక్షన్లు అయినాయి కదా, పోటీ చేయడం ఎంత దుఃఖాలు సుఖ దుఃఖాలు అనుభవించారు మనందరికీ తెలుసు కదా. సో ఇవన్నీ అనుభవిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వీటి నుండి పూర్తిగా మనం బయటపడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే వాస్తవానికి ఈ ప్రపంచం యొక్క రహస్యం ఏమిటి? ఇంతకీ వాస్తవానికి నేను ఎవరు అని ప్రశ్నించుకోవాలి. నేను ఎవరు తెలియకే కదా. నేనే ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేశాను, నేనే నిర్మాతని, అందులో నేను ప్రవేశించాను, ఒక వ్యక్తిని నేనే అభిమానించుకున్నాను నేనని. ఇంక మనకు తెలిసింది అనుకోండి, ఇంక మీరు ఎందుకు పట్టించుకుంటారు? ఎందుకు ప్రభావం పడతారు? ఎందుకు ఇబ్బంది పడతారు? ఎందుకు ఎఫెక్ట్ అవుతారు? మీరు ఎఫెక్ట్ అవ్వరు. కాబట్టి అది తెలుసుకుంటే, అంటే నిద్రలో ఉన్నంత వరకు మీరు నిజమనుకొని జీవించి నిద్ర నుంచి లేచిన తర్వాత నిద్రలో ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? ఇంకెక్కడ ఏమయ్యాడు? ఆ వ్యక్తి ఈ వ్యక్తి అయ్యాడు. ఆయన వేరు ఈయన వేరేం లేదు కదా. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, మనం చూస్తున్నాము. అంటే సినిమాలో 2.5 గంటలు మనం చూసేటప్పుడు అంత యథార్థం అనుకొని మనం ఒక్కొక్క సంఘటనలో కొంతమంది ఏడ్చేస్తుంటారు కూడా, సినిమా చూస్తుంటారు, కొంతమంది నవ్వుతూ అట్టావేశాలు పడుతుంటారు. 2-0 ఏమీ లేదు అక్కడ. జస్ట్ ఒక లైట్ మోడిఫికేషన్స్ త్రూ ప్రొజెక్టర్ ద్వారా, ఒక లైట్ మోడిఫికేషన్ ప్రొజెక్టర్ ద్వారా లైట్ మోడిఫికేషన్స్ అవుతుంటే దానికోసం మనం నిజంగా ఫ్యాన్స్ రక్తదానం చేసేస్తాం. అభిమాని హీరో ఈయన ఎక్కడున్నాడా? ఈయనేంటి? అది జస్ట్ ఒక లైట్ మోడిఫికేషన్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? మీ 2.5 గంటల సినిమా థియేటర్లో తెర మీద మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో యావత్ ఈ జగత్ అంతా కూడా అంతే ప్రాధాన్యత. అంటే మీరు ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే, మనం కొన్ని రోల్స్ ప్లే చేస్తున్నాము తెలుసుకొని మీరు ప్లే చేశారనుకోండి, మీకు తేలికైపోతుంది జీవితం. హీరోలు నటించేటప్పుడు ఒక బెగ్గర్ క్యారెక్టర్, బిచ్చగాడు, అంటే ఒక బిచ్చగాడి క్యారెక్టర్ వేశారనుకోండి, ఆయనకి తెలుసు నేను నిజంగా బిచ్చగాడిని కాదని తెలుసు. ఆయన తెలిసి ఆ బిచ్చగాడి క్యారెక్టర్ వేశారనుకోండి, నేను బిచ్చగాడిని పేదవాడిని అని ఏమో బాధపడతాడా? బాధపడదు. ఆయన ఇల్లేమో జూబ్లీస్లో బంజారీలు ఎక్కడ ఉంటారు, ఆయన మాత్రం బిచ్చగాడిలాగా క్యారెక్టర్ యాక్ట్ చేస్తారు. ఆయన బాధపడతాడా? మీరు మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అంతర్యామి జగదీశ్వర పరమాత్మ, నేనే పరమాత్మ బీజంగా ఉన్నానా? దాని నుండి ఇంత ప్రకటమైనటువంటిది అంతా ఒక జగత్ సృష్టి. ఈ సృష్టి అనేది కొంత సమయంలో వస్తుంది, ఉంటుంది, మళ్ళీ ప్రళయం అయిపోతుందా అని తెలుసుకొని
నేను ఆత్మస్వరూపాన్ని, నాలో ఎటువంటి ప్రభావానికి లోను కాను, ఎటువంటి మార్పులు లేవు, ఎటువంటి వికారాలు లేవు అని తెలుసుకొని మీరు దీంట్లో ఒక బెగ్గర్ రోల్గా, ఒక వ్యక్తిగా ఒక రోల్ ప్లే చేశారనుకోండి, తెలుసుకుంటూ మీకేమైనా ఇబ్బంది ఉంటుందా? ఏమి ఇబ్బంది ఉంటుంది. ఆ తెలుసుకొని ప్లే చేయడమే జీవన్ముక్తులు. వాళ్ళకి ఎటువంటి సమస్య కలిగినా, శరీరం తగిలింది, శరీరం అనేది నా యొక్క ఇన్స్ట్రుమెంట్, నా సాధనం, నా బైకు కారు లాంటిది కాబట్టి దానికి రిపేర్ చేసుకుంటాం, గ్యారేజ్ పంపించాం, ఎక్కడో సర్వీసింగ్ సెంటర్ పంపించి చేసుకుంటాం. ఇది కూడా మీ శరీరానికి ఏదైనా ఉంది, ఏదో హాస్పిటల్కో లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్లో ఏమైనా మెడికేషన్ ఏదో తీసుకొని సర్వీసింగ్ చేసుకుంటాం మీ శరీరం. కానీ శరీరం మీరు కాదు. మరి అది తెలుసుకోవడం వేరు, శరీరం నేను అనుకుని ఉండడం వేరు. సపోజ్ మీరు కొత్త కారు కొన్నారు, కారే నేను అనుకున్నాను అనుకోండి, కారుకి ఎవరైనా నేను అనుకోండి, నా గుండెల్లో గీసినట్టు ఉంటుంది అనమాట. కారు నేను అనుకుంటాను కదా, కారు మీరు కాదు, కానీ కారు మీరు అనుకున్నారు. ఇప్పుడు శరీరం నేను అనుకున్నారు కదా, శరీరానికి ఏం మా చనిపోయినట్టు. నేను దుఃఖం అనేది మనసులో కలిగింది, మనసు మీరు కాదు. కానీ నేను దుఃఖి. ఎందుకు? ఆ దుఃఖం అనేది మీరు అభిమానం చెందుకున్నారు. మీరు అంటే ఏ తత్వం తెలుసుకుంటే ఇంకా ప్రపంచం, ఈ సృష్టిలో, ఈ జన్మలో ఇంకా పొందడానికి, తెలుసుకోవడానికి ఉండదో అది మీ స్వరూపము. ఇప్పుడు అయి ఉన్నారు, కానీ దానికి పైన కొన్ని కప్పు వేయబడి ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికి కూడా ఒక ప్రశ్న కాదు, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. సో ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్నలు ఎదుర్కొంటారు. ఏ ప్రశ్న చెప్పనా? ఇంటికి నా పరిస్థితి ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నా జన్మ యొక్క రహస్యం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, ఎక్కడ పోతాను, ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నా లక్ష్యం ఏంటి, నా గమ్యం ఏంటి, నా బాధ్యత ఏంటి, నేను ఎవరు? ఇలాంటి ప్రశ్నలు ఏదో ఒకసారి మీరు బాత్రూంలో కానీ, వంట గదిలో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారంలో కానీ, మార్కెట్లో కానీ, ఎక్కడో కానీ ఇలాంటి ప్రశ్నలు మీకు వస్తుంటాయి. దాని మీద పెద్దగా మీరు శ్రద్ధ చూపెట్టరు. వస్తాయనే చెప్పండి, ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ ఈ ప్రశ్నలన్నీ వ్యర్థం. ఎందుకు వ్యర్థం చెప్పనా? మనం తెలుసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే ఉంది, నేను ఎవరు? ఆ ప్రశ్నకి కనుక సమాధానం తెలుసుకున్నారు అనుకోండి, మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి అన్ని ప్రశ్నలకి సమాధానాలు వాటంతట అవే సమాధానాలు వచ్చేస్తాయి, పరిష్కారాల సమాధానాలు. అప్పుడు మీరు ఒకటి అడుగుతారు, ఇంతకీ నేను ఎవరు స్వామి చెప్పండి అంటారు. అది అడగాలి కదా మీరు, అట్లీస్ట్ ఇంతకీ నేను ఎవరు అడగాలి కదా. ఎందుకంటే ఈ ప్రశ్న సమాధానం మనకు తెలియదు కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన గురించి పొగడాలి, మన గురించి చెప్పాలని మాత్రమే మనం కోరుకుంటాం. ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు కోరుకుంటారు? మనం ఎవరు మనకు తెలియదు కదా. అందరు మన గురించి చెప్తే ఓ గొప్పవాడు, రాజాది రాజా మహారాజా మార్తాండ ఇవన్నీ చెప్తుంటే ఆయనకు ఆనందం కలిగి ఆయన గురించి ఏమన్నా. అప్పుడు రాజు తిరిగి ఉండేవారు, కౌలు వెళ్ళి పొగడ్డమే, చెప్పు కొడుతుంటే వాళ్ళకు అన్నీ ఇచ్చేవారు. కేవలం అలా కొట్టడానికి కొంతమంది ఉండేవాళ్ళని. అందువలన నేను ఎవరినని నాకు తెలియదు కాబట్టి మీ అందరిని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, నా గురించి మీరు చెప్పాలని. నా గురించి మీరు చెప్పాలి మీ అందరూ, ఎందుకు నాకు తెలియదు కదా నేను ఎవరిననేది. ఇప్పుడు మీరెవరో మీకు తెలీదు, మీరెవరో మీరు నా గురించి ఏం చెప్తారు చెప్పండి. యావత్ సృష్టి అంతా కూడా దొందులాగా ఉన్నాయి. వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు నా గురించి చెప్పాలి. నేనెవరు నాకు తెలియదు, మీరు మీ గురించి చెప్పాలి. ఎలా ఉంది చెప్పండి ఈ పరిస్థితికి? ఇదంతా గందరగోళమా కాదని చెప్పండి. కాబట్టి ఈ గందరగోళ పరిస్థితికి ఒక ఆన్సర్ ఉంది. ఏంటంటే ఇంతకీ మీరెవరు అని అడిగారు అనుకోండి, ఇది సత్యం ఎప్పుడు తేలిందంటే ప్రతి ఒక్క ప్రాణి అణువు ఇసుక రేణువుతో సహా ఒక ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అంటే మొత్తం సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం నుండి ఎంత జీవ పరిణామ సిద్ధాంతములు, ఎంత ఎవల్యూషన్లో ఉన్నటువంటి మనిషితో సహా అనేక మృగములు, అనేక పక్షులు, అన్ని కీటకములు నుండి అన్ని జంతువుల్లో కూడాను పరమాత్మ స్వరూపాలే. అందరూ కూడాను పరమాత్మ యొక్క అవ్యక్త రూపం, అవ్యక్త రూపం, వ్యక్తమైన రూపం కాదు, పరమాత్మ యొక్క అవ్యక్త రూపము. అవ్యక్త రూపం అంటున్నాను మీకు. అవ్యక్త రూపం అంటే మీకు తెలియాలి. మర్రి చెట్టు మొక్కగా పుట్టక ముందు ఎలా ఉండేది? అవ్యక్తంగా, బీజ రూపంగా అవ్యక్తంగా ఉండేదని అర్థం. దాంట్లో కొమ్మలు, ఊడలు, పుష్పాలు, ఫలాలు అన్నీ కూడాను వ్యక్తం కాకుండా అవ్యక్తంగా బీజములు ఉన్నాయని అర్థం.
అదేవిధంగా ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి వస్తువు, ప్రతి ఒక్కటి యావత్ సృష్టి అంతా కూడాను పరమాత్మ యొక్క అవ్యక్త రూపము. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ పొటెన్షియల్ శక్తి ఎలిజిబుల్ ఫర్ బికమ్ ఈశ్వర. ఈశ్వరుడుగా పరిణితి చెందడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి శక్తి బీజం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. కావాలంటే మీరు చూడండి, మన సమాజంలో ఒక్కొక్కరు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఎలా చేస్తుంటారు అంట, వాళ్ళు మనుషులే ఏం చేస్తుంటారు. తోడ మీద నడుస్తారు ఒక పాప, మనం చూస్తే ఆశ్చర్యం. మనం ఈ మాత్రం గోడ మీద నడలేము, పడిపోతాం. తోడు మీద ఇంకెక్కడండి, ఉట్టి అందట్లేదు మనకి. స్వర్గానికి అందడానికి వెళ్ళిందట ఒక అమ్మ, ఉట్టి అందట్లేదు పాపం. ఈ మాత్రం హైట్ పెట్టి ఉట్టి. అప్పుడు ఉట్లు పెట్టేవాళ్ళు, ఈ మజ్జిగ, బటర్ మిల్క్, ఇవన్నీ పాలు, ఉట్లు మన గోపికలు దాకా రాదే. సో అందువలన ఎప్పుడైతే ఈ పరమాత్మగా పరిణామం చెందడానికి కావాల్సిన శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. అందువలన ఈ శక్తిని చూడడానికి, తెలుసుకోవడానికి మనకి అంత వివేకము, సామర్థ్యం సరిపోవట్లే. అందువల్ల మనం ఏం చేద్దాం, అక్కడ గుడి కట్టి అదిగో దేవుడు అంటాం. అక్కడ పరుగులో దేవుడి కోసం అందరు. వాస్తవానికి అక్కడ ఉన్న దేవుడి కంటే ఇక్కడ ఉన్న దేవుడు చాలా గొప్ప. ఎలా గొప్ప అంటే, మీ హృదయంలో నేను అలాగే ఏదైతే అంతర్యామి ఉన్నదో అది చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపం. అక్కడ గుడిలో ఉన్నటువంటి దేవుడి యొక్క తత్వం ఏంటంటే ఉనికిగా ఒక సత్తాగా సత్యం వస్తువుగా పరమాత్మ ఉంది. యావత్ బ్రహ్మాండం అంటే పరమాత్మ చెప్పాం కదా. గుడిలోనూ విగ్రహం ఉంది, విగ్రహం దేవుడు కాదంటే నేనెవరిని? దేవుడే. కానీ చైతన్యం లేని దేవుడిని పట్టుకొని చైతన్యంగా మనలో ఉన్నటువంటి దేవుడిని మర్చిపోవడం అనేది పెద్ద తప్పు. ఇది అపరాధం. హిందీలో బూల్ అంటారు, బూల్ కాదు, అపరాధం అన్నమాట. పెద్దది తప్పు కాదు ఇది. సో ఈ అపరాధాన్ని మనము పూర్తిగా తెలుసుకొని దాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. అందువలన శంకరాచార్య లాంటి వాళ్ళు, శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు, వ్యాస భగవాన్ లాంటి వాళ్ళు సకల ప్రాణులన్నిటికీ కూడాను వాళ్ళ ఉద్ధరించడానికి చేయడానికి ఏ జ్ఞాన స్వరూపం తెలుసుకుంటే మనిషి మోక్షం పొందుతారు, ఆ స్వరూపతత్వాన్ని వారికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వేదముల నుండి ప్రకటమైన జ్ఞానాన్ని అందరికీ అందే విధంగా బ్రహ్మసూత్రములు, భాష్యాలు, వాటి వ్యాఖ్యానాలు, భగవద్గీత దాని యొక్క వ్యాఖ్యానము, ఈ ఆత్మబోధ లాంటి ప్రకరణ గ్రంథాలు, అనేక స్తోత్రాలు, ఇవన్నీ కూడా రాసి సమాజానికి లోక కళ్యాణం కోసం ఇవ్వడం జరిగింది. అలాంటి జీవనముక్తుల్లో ఆది శంకరాచార్య వారు చెప్పినటువంటి ఆత్మబోధే మీ స్వరూపం గురించి ఎలా తెలుసుకోవాలి, మీ స్వరూపం అంటే ఏమిటి అని చెప్పేదే ఈ ఆత్మబోధ. కాబట్టి 4వ శ్లోకం వరకు మనము చూసాము. మనం 4వ శ్లోకం ఏంటి, ఒకసారి 4వ శ్లోకం తీయండి మీ బుక్లో. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాసే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంషు మానివ. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పరిచ్ఛిన్న ఇవ, దేని వలన? నేను పరిమితమై ఉన్నాను, నేను పరిచ్ఛిన్నంగా ఉన్నాను. నేను ఈ శరీరానికి ఈ 57 కేజీల బరువు, 5.5 అడుగులు ఎంత హైట్కి, దీనికి పరిమితమై ఉన్నాను అని భావిస్తున్నాను. దేని వలన? అనే అజ్ఞానం నుండి నేను కేవలము ఈ యొక్క వ్యక్తికి, ఈ శరీరానికి, ఈ మనసు, బుద్ధికి, ఈ ఇంద్రియములకి, దీనికే పరిమితమై ఉన్నాను, ఆధార్ కార్డు డీటెయిల్స్ పరిమితమై ఉన్నాను అని అనుకుంటాను. ఓకే, అయితే ఆయన ఏమంటుండంటే, ఇంకా ఆ అజ్ఞానం ఎప్పుడైతే నాశనం అయ్యిందో, ఇప్పుడు నేను చెప్పాను మీకు, వాస్తవానికి నేను ఒక వ్యక్తి శరీరానికి పరిమితమై లేను, నేను అపరిచ్ఛిన్నంగా ఉన్నాను, అపరిమితంగా ఉన్నాను, అనంతంగా వ్యాపించి ఉన్నాను. కరెంటు బల్బు దగ్గర మాత్రం పరిమితమై లేదు కరెంటు.
ఇల్లంతా వైరింగ్లో ఉంది మొత్తం. కానీ ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, అక్కడ బల్బ్ వెలుగుతుంది. వెలిగిన దగ్గర మాత్రమే కరెంట్ ఉంది అనుకోకూడదు మనం. ఇల్లంతా కరెంట్ ఉందా లేదు చెప్పండి, ఏమో చెప్పండి. అక్కడ ఏదో ప్లగ్ తీసి వేలు పెట్టండి చూడండి ఒకసారి ఎలా ఉంది. అంటే ఇల్లంతా కరెంట్ ఉంది కానీ ఎక్కడ మనం ప్రకటన అవ్వట్లేదు. బల్బు దగ్గర మాత్రం ప్రకటన అయ్యింది. దాని అర్థం బల్బు దగ్గరే కరెంట్ ఉంది, ఇంకెక్కడ కరెంట్ లేదు అనకూడదు. మనం కొంత జ్ఞానం మనకు ఉన్నది కూడా అనకూడదు. అదేవిధంగా మొత్తం యావత్ సృష్టి అంతా కూడా ఆకాశం వలె వ్యాపించి ఉన్నారు. మీరు ఆకాశం వలె వ్యాపించి ఉన్నారు. ఈ రూమ్ మొత్తం మీద ఒక వెలుతురు ఉంది కదా ఇప్పుడంతా. ఈ వెలుతురు ఎలాగైతే వ్యాపించి ఉన్నదో అలాగా ఆత్మ నేను వ్యాపించి ఉన్నాను. కానీ నేను ఈ యొక్క శరీరం నుండి ప్రకటమవుతున్నాను, ఒక బల్బు నుండి ప్రకటమవుతున్నాడు కరెంట్ లాగా. ఈ విషయం తెలుసుకుంటారు అనుకోండి, నేను అనేది మీలోనూ నేనే ఉన్నాను. మీలోనూ నేనే ఉండేటప్పుడు మీ మీద నాకు రాగద్వేషము, కోపము, ఇలాగా శత్రుత్వము, మిమ్మల్ని హింస పెట్టాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి అని నేను ఎప్పుడైనా చేయగలనా? నాకు నేను ఎప్పుడు హింస పెట్టుకోగలనా? నాకు నేను కథం చేయాలని ఎప్పుడు అనుకుంటానా? అనుకో. ఇది జీవన్ముక్త అవస్థ. ఇది ఈశ్వరుని యొక్క లక్షణం ప్రతి ఒక్క ప్రాణిలో. అందుకే సాధువులు ఒకసారి ఒక మహాత్మ స్నానం చేస్తుంటే అందులో ఒక తేలు తెలుసు మీకు? తేలు బిచ్చు అంటారు హిందీలో. స్కార్పియన్ బిచ్చు అంటారు అన్నమాట హిందీలో. సో ఆ తేలు పడితే ఆయన అలా నీటిలో కొట్టుకుపోతుందని చెప్పి ఇలా తీశారు. కాటేసింది ఇక్కడ, అబ్బా అని మళ్ళీ వేసింది. మళ్ళీ నీటిలో మునిగిపోతుంది, మళ్ళీ చేయి పెట్టి మళ్ళీ కాటేసి. పక్కన ఉన్నటువంటి శిష్యుడు బ్రహ్మచారి ఉన్నాడు. గురువు గారు మీకు ఏమైనా పిచ్చా అంటారు. దాన్ని రక్షిస్తే కాటు వేస్తుంది, ఆయన రక్షించడం వదలట్లేదు. అప్పుడు గురువు గారు అన్నారు, దాన్ని నేను రక్షిస్తున్నాను అంటున్నారు కదా, అది కాటు వేయడం అనేది దాని స్వభావం, రక్షించడం అనేది నా స్వభావం. ఆవిడ స్వభావము విడిచిపెట్టట్లేదు, నా స్వభావం నేను విడిచిపెట్టను. స్వభావం అన్నాడు, స్వభావాన్ని విడిచిపెట్టను. ఆ విధంగా మన స్వభావం ఏంటి? ప్రతి ఒక్క ప్రాణికి దయ, ప్రేమ, కరుణ ఎవరు హృదయంలో నివాసం చేస్తాయో వారు ముక్త పురుషులుగా, జీవన్ముక్తులుగా పరమాత్మ తత్వాన్ని హృదయస్థంలో దర్శించుకోవడానికి యోగ్యులన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మీరు నేను కేవలము పరిచ్ఛిన్నంగా ఎప్పుడు అనుకుంటున్నాను, నేను ఆత్మస్వరూపాన్ని, అది సర్వవ్యాపి, అది సత్యము, నిత్యము, అది పుట్టదు, అది మరణించదు, అది జాగ్రత్త అవస్థ, స్వప్నము, గాఢ నిద్రలో అన్నిటికీ ఉంటూ అవి లేనప్పుడు కూడా కేవలము ఆత్మగా ఉంటుంది అని జ్ఞానం తెలిసినప్పుడు మీరు పరిచ్ఛిన్నంగా ఉన్నానని అజ్ఞానం పోయిందా లేదా? అజ్ఞానం నాశనమైనప్పుడు ఏమవుతుంది? కేవల సతి. కేవల సతి అంటే కేవలం ఆత్మస్వరూప తత్వమే సత్యము. మిగతాదంతా కూడాను ఉంటుంది కానీ 3 కాలాలలో ఉండదు. అంటే గడిచిపోయిన దాన్ని భూతకాలం అంటాము, ఇప్పుడు దీన్ని వర్తమానము అంటారు, భవిష్యత్తులో జరిగేది భవిష్యత్తు కాలం అంటారు. అదేవిధంగా జాగ్రత్తలోను, స్వప్నంలోను, గాఢ నిద్రలోను మూడింట్లో కూడా ఉంటూ ప్రతి కాలంలో ఉంటే దాన్ని సత్యము, అదే కేవలం ఒక్కటి ఆత్మ నేను. మిగతా అవన్నీ కూడాను వస్తున్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి. సముద్రంలో మనము తీరంలో ఉండేటప్పుడు కెరటం అలా వస్తుంది, పెద్ద పెద్ద కెరటం ఒకటి, చిన్న కెరటం ఒకటి, రకరకాలు వస్తుంటాయి. అమ్మ పెద్ద కెరటం అంటారు. కింద కొంతమంది మునుగుతారు, కొంతమంది జంపు చేస్తారు, కొంతమంది కెరటంతో పాటు ఊగిపోతారు. అలాగా అన్నీ జరుగుతున్నాయి అక్కడ, క్రీడలు, డ్రామాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ అది వస్తుంది, కొంత సమయం ఉంటుంది, మళ్ళీ ఏమవుతుంది? సముద్రంలో కలిసిపోతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ ఉంటుంది, మళ్ళీ సముద్రం కలిసిపోతుంది. యావత్ సృష్టి సమాజం అంతా అంతే. క్షణికంలో మిస్ అయిపోవట్లేదు మీరు. కొంతమంది గాలిలో పోతున్నారు, నీటిలో పోతున్నారు, చూడండి ఎంతమంది. మన శారదా యాత్ర 2013లో 10,000 మంది వరకు బస్సులతో కూడా కొట్టిపోయారు ఆ కింద లోయల్లో. అంటే చెప్తున్నాను, ఏది కూడాను శాశ్వతం కాదు, నిత్యం కాదు, క్షణికం అన్నమాట. సినిమాలాగే, స్వప్నంలాగే. ఇది తెలుసుకునేటప్పుడు స్వయం ప్రకాశతే. అప్పుడు ఎప్పుడైతే తెలుసుకున్నారో స్వయం ప్రకాశం, ఈ అజ్ఞానం పోయింది అనుకోండి, మీ ఆత్మ తెలుసుకోవడానికి అది ఎరుక, అది ప్రజ్ఞ, అది తెలివి, అది జ్ఞాన స్వరూపము అని తెలియజెప్పడానికి ఇంకొకరు ఎవరు ఉండరు. ఇది అజ్ఞానం పోయింది అనుకోండి, కేవలం ఆత్మే ప్రకాశిస్తుంది.
అది ఎలా స్వామీజీ, కేవలం ఆత్మ ఎలా ప్రకాశిస్తుంది అంటే, మనం ఒక్కోసారి చూడండి సాయంత్రం పూట మేఘములు కమ్ముకుంటే ఆకాశంలో, అప్పుడు సూర్యుడు మనకి కనిపించదు. ఆ సూర్యునికి ఎలా కప్పివేయనట్టు మేఘములు ఉంటాయి మరి. మీరు ఏమనుకుంటారు, నిజంగా సూర్యుడికి కప్పేస్తానే అంటారు మేఘములు? కప్పేస్తాయి అంటారా? కప్పేస్తాయేమో. వాస్తవానికి సూర్యుడికి మేఘాలకి చాలా దూరం. మేఘములు ఎక్కడే ఉంటాయి, సూర్యుడు ఎక్కడో ఉంటాడు. ఆ మధ్య నేను అయోధ్య వెళ్ళేటప్పుడు ఫ్లైట్ వెళ్తుంటే కింద మేఘములు ఉన్నాయి, చూశారు. మేఘముల కింద, మేఘం పైన వెళ్తుంది ఫ్లైట్. మనం ఎక్కడుంటే ఏమనుకుంటాము, ఆ మేఘం వెళ్ళి సూర్యుడికి కప్పేసాయి అనుకుంటాం. వాస్తవానికి ఈ మేఘములు మనకు కప్పేస్తాయి, సూర్యుడికి మనకు కప్పుతుంది యాక్చువల్లీ నిజానికి. అందువలన ఒకవేళ గాలికి మేఘములు సైడ్కి వెళ్ళిపోయినటువంటి ఏమవుతుంది, సూర్యుడు వెలుగుతుండ లేదు. అమ్మ టార్చ్ లైట్ తీసుకుంటారమ్మ, సూర్యుడు వెలుగుతుండ లేదు చూద్దాం అంటారు ఎవరైనా? అది స్వయంగా వెలుగుతుంది. అది మేఘాలు అనేవి గాలి సైడ్కి వెళ్ళిపోతే సూర్యుడు యథావిధి వెలుగుతూ ఉన్నాడు పాపం. అన్నా లేదు, 3 సెల్సులు టార్చ్ లైట్ సరిపోదు, 5 సెల్సులు 5 బ్యాటరీలు వేస్తారు చూడండి. పెద్ద పెద్ద ఒక ఆఫీసర్లు, కమిషనర్లు, డిఎస్పీ దగ్గర ఉంటాయి పెద్ద పెద్ద. ఈ నక్సలైట్ ఏరియాలో 5 బ్యాటరీలు ఉంటాయి కదా, 5 బ్యాటరీలు టార్చ్ లైట్ తీసుకురండి, సూర్యుడు వెలుగుతుండలేదు చూసామంటారా? అలాగనమాట. అంటే ఏంటి, సూర్యుడు స్వయంగా ఎలా ప్రకాశిస్తున్నారో అదేవిధంగా మీరు జ్ఞాన ప్రకాశము, ఈ అజ్ఞానం అనే అంధకారం దాని మీద ఒక మేఘములాగా కప్పివేయబడి ఉండడం వలన మీరెవరో మీకు జ్ఞప్తికి రావడం లేదు. కాబట్టి వాస్తవానికి పైన కప్పివేయ ఉన్న మేఘముల వలన మీకు ఆటంకము, అవరోధం కానీ అవి పక్కకి వెళ్తే మీరు యథావిధిగా ప్రకాశిస్తారు అని చెప్తున్నది శాస్త్రము. అది వాస్తవం కూడా, అది వాస్తవం. అజ్ఞానం అనేది ఎలా పోతుంది? అదే ఇప్పుడు మనం చేసింది అదే, మనం చేసింది ఇప్పుడు అదే. అజ్ఞానం అనేది తెలుసుకోవడం వల్లే పోతుంది. ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఆయన అడిగింది మంచి పని. ఇప్పుడు మీరు సాయంత్రం పూట వెళ్తున్నారు బయటికి, అక్కడ ఏదో వెళ్తురు లేదు, వెళ్తుంటే అక్కడ పాము ఇలా కదిలినట్టు అయింది. అరే పాము అనుకుని వెనక్కి వచ్చి చెట్టు గుద్దేశారు. మీరు ఎగిరిపోయారు, పాము కదా, ఎగిరిపడి చెట్టు గుద్ది. అయితే ఎలా ఉంటే ఎవరో మన రాజుగారు, రామకృష్ణ గారు, ఎవరో రామారావు కృష్ణ ఎవరు వచ్చి ఏంటి 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 అక్కడ ఇంతకుముందు నేను వచ్చిన అక్కడ ఏం లేదే, సరే చూద్దామని టార్చ్లో పెట్టలేదు అనుకోండి, అక్కడ తాడు, పాము లేదు. ఇప్పుడు ఇంతకీ మీరేమనుకున్నారు, పాము అనుకున్నారు. వాస్తవానికి అక్కడ తాడు ఉంది, కానీ వెలుతురు లేకపోవడం వల్ల మీరు పాము అనుకున్నారు. సో అది పాము కాదు, అది తాడు అని తెలుసుకుంటే ఇంక పాము అనే భయం మీకు ఉంటుందా? అంటే ఆ చీకటి నుండి వెలుతురు అనేది ఎప్పుడైతే మీకు అవసరమైందో మీకు స్పష్టత అయింది. నేను పలాయన ఈ వ్యక్తిగా, ఈ శరీరం నేను, ఈ ఇంద్రియములు నేను, ఈ మనసు నేను, బుద్ధి నేను, నా బిడ్డలు, నా ఇల్లు, నా ఇవన్నీ అనుకుంటా, ఊహించుకుంటాను. మీరు ఇవన్నీ కల్పితము, ఇవన్నీ కల్పితము. మీరు స్వప్నంలో ఇవన్నీ ఉన్నాయా మీతోని? లేదు. పోనీ సుషుప్తి గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు నువ్వు ఉన్నావా? మీ అమ్మ నాన్న ఉన్నారా? పిల్లలు ఉన్నారా? ఇల్లు ఉందా? కారు ఉందా? ఏమైనా ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క అవస్థలో, ఒక్కొక్క సమయంలో ఉంటూనే పోతున్నాయి. వచ్చి పోయేదాన్ని సత్యం అవదు. సత్యం అనేది ఎప్పుడు అలా స్థాయిగా ఉండాలి. కానీ నిద్ర నుండి మనం మేల్కొన్న తర్వాత నేను చాలా బాగా నిద్రపోయాను ఆనందంగా అని మనకు అనుభవం వస్తుందా లేదా? అనుభవం గుర్తు చేసుకునే వ్యక్తిని గాఢ నిద్రలో ఉన్నాడా లేదా? ఉంటే కదా నీకు గాఢ నిద్రలో నేను బాగా నిద్రపోయాను గుర్తొస్తుంది. కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు తెలియదు. నేను బాగా నిద్రపోతున్నా, నేను బాగా నిద్రపోతున్నా. ఎవరైనా అన్నారు ఇప్పుడు నేను బాగా నిద్రపోతున్నా మీరు అనుకోండి, మీకు నిద్ర పట్టలేదని అర్థం. నైట్ మేర్ అంటారు దాన్ని. రాత్రి అంతా ఇంకా నైట్ మేర్, నీకు నిద్ర మరలేదు. ఉదయం నిద్రకి కళ్ళు అలా ఇబ్బంది పడతాం. సో దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు కానీ స్వప్నంలో కానీ గాఢ నిద్రలో కానీ ఒకటి కంటిన్యూ అలాగా దారములాగా ఆధారం ఒకటి కంటిన్యూ అవుతుంది. అది ఆత్మ. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒక టార్చ్ లైట్, ఏమైనా టార్చ్ ఉందా? తీసుకురా, అక్కర్లేదు. టార్చ్ లైట్ ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ వెలుతురు ఉంది. ఈ వెలుతురులో పాటు ఇలా టార్చ్ లైట్ వేసాను అనుకోండి, మీకేమవుతుంది? ఈ వెలుతురు బాగా కనిపిస్తుంది, అది ఇంకా విశేషంగా కనిపిస్తుంది. దాని అర్థం ఏంటి, ఈ వెలుతురు ఆల్రెడీ ఉంది కానీ టార్చ్ లైట్ అంటే ఆత్మ అనే సాధారణంగా ఉన్న ప్రకాశం ఉంది. దాంట్లో జాగ్రత్త అవస్థ అనేది ఒకటి సపరేట్ విశేషణంగా. అందువల్ల మన ఫోకస్ అంతా వ్యక్తులు, వస్తువులు అవే కనిపిస్తుంటాయి మనకి. ఇదేంటి అన్నాను అనుకోండి, ఏంటి మీరు ఏంటిది
చెయ్యి. కానీ మొత్తం చీకటిగా ఉంటే మీరు ఇది కనిపిస్తుందా? మరి దేని వల్ల కనిపిస్తుంది అది? ప్రకాశం. మరి వెలుతురు మీరు ఏమైనా లెక్క చేశారు, పట్టించుకున్నారా? చెయ్యి అంటారు తప్ప వెలుతురు గురించి ఎవరు చెప్పట్లేదు. వెలుతురు ఉన్నది కాబట్టి చెయ్యి కనిపిస్తుందని ఎవరైనా అన్నారా? మీ అందరిలో ఒక్కరేనా? అనట్లేదు. అంటే అర్థం ఏంటి? వెలుతురు మీరు పట్టించుకోవట్లేదు. అంటే ఆత్మ అనే ఒక శక్తి, ఒక అనుగ్రహం, దాని వలన బుద్ధి పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది, చెవులు, ముక్కు, నోరు, కళ్ళు, ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. దానివల్లే శరీరం అందరికి కూడా చేతన తత్వం వచ్చింది. కానీ ఇప్పుడు సామాన్యంగా ఉన్న లైట్ని మీరు ఎలాగైతే లెక్క చేయకుండా చెయ్యి అంటున్నారో, ఈ ఆత్మను మనం లెక్క చేయకుండా నేను బుద్ధితో పనిచేసేస్తున్నాను, ఆలోచించేస్తున్నాను, చూస్తున్నాను, వింటున్నాను, నడుస్తున్నాను, ఇవి చెప్పేసుకుంటాను. అరే కన్నయ్య, వీటన్నిటికీ కావాల్సిన శక్తి ఇచ్చేది ఎవరు? అది తెలియట్లేదు. మరి దాని గురించి ఆలోచనే లేదు. బాబు చెయ్యి కనిపించడానికి అసలు వెలుతురు అవసరమా కాదంటే ఒక అవసరం. మరి వెలుతురు గురించి పట్టించుకోవట్లేదు మీరు. అది ఉన్నది, అది దాని గురించి లెక్క టేక్ గ్రాంటెడ్ అనమాట, అంతే. అలాగే ఈ విషయం ఏమంటే, ఎప్పుడైతే మీకు పూర్తిగా ఇది పదే పదే మీరు విచారం చేసుకుంటే, ఏదైతే నాకు అడ్డుపడుతుంది, అప్పుడు ఇక్కడ బోర్డు పెట్టారు కదమ్మా, మీ అందరికీ ఒకసారి చెప్తాను మళ్ళీ. మంచి బాగా చేశారు, ఓకే ఓకే. వాస్తవానికి ఆత్మ అనేది ఓంకారం లాగా. ఇది ఓం. ఈ ఓం అనేది బ్రహ్మాండం అంతటికి బీజంగా ఆధారభూతంగా ఉన్నది. ఇది ప్రతి వస్తువులోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి కణము, ప్రతి అణువు సృష్టి యావత్తు, సూర్యుడిలోను, చంద్రుడు, అన్నిటికి కూడాను, గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలకి, అన్నిటికీ, పర్వతాలు, నదులు, సరస్సులు, అన్నిటికీ ఆధారం ఏంటి? ఒక్కటే సత్యం. దాన్ని ఓం అంటున్నాం మనం. ఆ ఓం అనేది గుణములు, 3 గుణముల ద్వారా వచ్చే వాసనల సంస్కారాలు ఎవరికైతే ఉంటాయో వాటి ఆధారంగా రూపాలు పొందుతున్నది శరీరాలు, బాడీస్, మైండ్, ఇంటలెక్ట్, బుద్ధి. ఈ 3 అనేది ఒక ఎక్విప్మెంట్ లాంటిది. అక్కడ చూడండి, రెక్కలు, కెపాసిటర్, తర్వాత దాంట్లో ప్రవహిస్తున్నటువంటి వైరింగ్, తర్వాత శక్తి ప్రవహిస్తుంది. ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ లాంటివి అనమాట. బాడీ, మైండ్, బుద్ధి, ఇంటలెక్ట్. సో ఈ బాడీ వస్తువులతో ఇంటరాక్ట్ అయిందనుకోండి, అప్పుడు ఈ యొక్క ఓంకారము ఒక పేరు పొందుతుంది. గ్రహిస్తున్నవాడు, గ్రహీత, పర్సీవర్. ఓకే, ఈ పర్సీవర్ అయ్యాడు అనమాట. ఈ పర్సీవర్ అనేవాడు డూప్లికేటా కాదా చెప్పండి? ఒరిజినల్ ఎవడు? ఓం. మరి డూప్లికేట్ ఎవడు? పర్సీవర్. మరి ఈ మనసు ద్వారా మీరు కొన్ని ఎమోషన్స్, కొన్ని సంకల్పాలు, వికల్పాలు చేశారనుకోండి, అప్పుడు ఆయన పేరేంటి? ఫీల్ అయ్యేవాడు. ఫీలర్ అనే ఒక కొత్త ఉపాధి వచ్చింది, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాగా. సో ఇక్కడ ఫీలర్ అనే ఒక ఉపాధి వచ్చిందా లేదా? వచ్చింది. తర్వాత బుద్ధి ద్వారా థాట్స్, ఆలోచనలు చేస్తున్నారు అనుకోండి, థింకర్ అంటారన్నమాట. థింకర్ అనే ఒక ఉపాధి వచ్చిందా? పొజిషన్ వచ్చింది. సో ఈ పర్సీవరు, ఫీలరు, థింకరు, గ్రహీత, సంకల్పం చేసేవాడు, ఆలోచించేవాడు, ఇవి ఎవరు? టెంపరీ జాకెట్లు వేసుకున్నారు అనమాట. ఆఫీస్కి అయితే మేనేజరు, ఇంటికాడ మేనేజరే, అలా మేనేజర్ అందరు ఏమండి రాయండి అంటారు. ఆఫీసులో కూడా ఏమండి రాయండి అంటారేంటి? మేనేజర్ అంటారు. అంటే ఆఫీస్ బట్టే దాని అర్థం. నువ్వు అందరికీ నేను మేనేజర్ అనుకోకూడదు, తప్పది. మన ప్రధానమంత్రి ఇంగ్లాండ్ వెళ్ళి నేను ప్రధానమంత్రి అని అనుకోండి, గట్ అవుట్ అంటారు. అది భారతదేశం ప్రధానమంత్రి, అక్కడ ప్రధానమంత్రి కాదు కదా. అలాగా దాని అర్థం ఏంటంటే, ఈ బాడీ, మైండ్, ఇంటలెక్ట్ ద్వారా అంటే వస్తువు, యావత్ ప్రపంచం అంతా ఏంటి? సూక్ష్మంగా ఉన్నవి, స్థూలంగా ఉన్నవి అని అర్థం. స్థూలంగా అంటే ఏంటి? అన్ని ఆబ్జెక్ట్, టేబుల్, కుర్చీ, ఇల్లు, రోడ్లు, పర్వతాలు, నదులు, ఇవన్నీ గ్రాస్గా ఉన్నాయి, స్థూలంగా ఉన్నాయి కదా. మరి సూక్ష్మంగా ఉన్న ఎమోషన్స్, మనలో ఎమోషన్స్ ఉంటాయి. ఏంటి అసలు ఫీలింగ్స్? ఫీలింగ్ లేవంటారు మీరు. అంటే ఫీలింగ్స్ ఉంటాయి, థాట్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా సంసారం యొక్క ప్రపంచం అన్నమాట. ఈ ప్రపంచం అనేది ఈ ఎక్విప్మెంట్ మనకు ఉంది ఒకటి, శరీరము, మనసు, బుద్ధి. ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఈ యొక్క ఎంటైర్ జగత్ అనే దీన్ని మనము వ్యవహారం చేస్తున్నాము. ఆయా వ్యవహారం చేసేటప్పుడు ఆయా పేర్లు మనకు వస్తున్నాయి.
అందువలన ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు ఓంకారం నా ఆత్మని తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి? అవన్నీ చెప్పాను. చెరిపాడు కాదు. చెరిపాడు అంటే అది మాత్రం నీకు కట్ చేసినామా పికిల్ చేసి కాదు. తొలగించాలి. ఇప్పుడు నాకేం చేశారు? నాకు ఆత్మ కావాలంటే స్వామీజీ మటర్ చేసి మొత్తం పికిల్ చేసి స్వామీజీ పికిల్ అనేసి ఒక 5 కేజీలు వేసారు అనుకోండి, దానివల్ల నాకేం సంబంధం ఉండదు, మీకు సంబంధం ఉండదు, పికిలే అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇంతకీ ఈ శరీరము మనసు బుద్ధి రావడానికి కారణం ఏంటని ఆలోచించాలి మనం. నేను ఓంకారం కదా, నేను ఆత్మ కదా, మరి ఇదెందుకు నాకు వచ్చింది శరీరము అంటే నీవు ఇంతకు మునుపు అనాది కాలంగా నీలో ఉన్నటువంటి ఈ కోరికల ద్వారా జనరేట్ అవుతున్నటువంటి నువ్వు చేసినటువంటి కర్మల ద్వారా జనరేట్ అయినటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో సంస్కారం మనకి. అందుకే జీవాత్మ సంస్కారంతో పుట్టాడు. ఏ సంస్కారంతో పుట్టాడు చూడండి అంటారు. కొంతమంది చిన్నపిల్లప్పుడే అద్భుతమైనటువంటి ప్రజ్ఞాసాలు పాఠవాలు ప్రదర్శిస్తుంటారు. శంకరాచార్యుడిలాగా, బుద్ధ భగవానుడిలాగా, శ్రీకృష్ణుడిలాగా, శ్రీరాముడిలాగా, వివేకానందుడు, ఆనందమయ మాతాజీ, శారదాదేవి, జిల్లేలమ్మ కూడా అమ్మ అంటారు. మళ్ళీ నా పేరు ఎవరో ఉన్నారు అలాంటి బోల్డ్ మంది గొప్పవాళ్ళు. సో వీళ్ళందరూ కూడాను ఈ వాసనలు ఉంటాయి. అందువలన మంచి వాసనలు ఉంటాయి, చెడు వాసనలు ఉంటాయి. ఈ మంచి వాసనలు చెడు వాసనలు ఎలా తెలుస్తుంది? మీరు ఎన్ని పనులు పక్కన పెట్టైనా సరే ఈవేళ ఈ యొక్క తత్వం ఏంటి, సత్సంగం ఏంటి, వినాలి, తెలుసుకోవాలనే కోరికతో వచ్చారో జిజ్ఞాసతో, అది దీనికి మంచి వాసన అర్థం. ఇవాళ ఆదివారం కాయంగే పియంగే సోయంగే చెర్రీ చెర్రీ మెర్రీ మెర్రీ అనుకుంటున్నారు అనుకోండి, అది చెడు వాసన అర్థం. ఎందుకంటే మీరు ఎవరో మీకు తెలియజేయట్లేదు. మీరు వస్తామని మీకు రానివ్వరు. ఎవరు? మీ బిడ్డలే రానివ్వకపోవచ్చు, ఎవరో బయట లెక్కర్లేదు, మీ నాన్న రానివ్వకపోవచ్చు, మీ అమ్మగారు రానివ్వకపోవచ్చు. అందుకే పాప మాట మాతృరూపేణ ప్రవర్తతే అంటారు. కొంతమందికి పాప తల్లి రూపంలో ఉంటుంది, కొంతమంది పాప పిల్లల రూపంలో కనిపిస్తుంది. మరి బంధిస్తుంది వెళ్ళనివ్వరు కదా, తెలుసుకొని ఎవరు చేయనివ్వరు. మరి అంతే. ఇప్పుడు అదే కదా విచిత్రం. సో ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు స్టీరింగ్ రాడ్ అన్నమాట. మొత్తం ఫోర్స్ అనమాట, వెనకున్నటువంటి పెట్రోల్, ఈ ఇంధనం వలనే మీరెవరో మీకు తెలియనివ్వకుండా ఈ బాడీ ద్వారా పనులు చేయిస్తుంది, ఈ యొక్క మనసు ద్వారా చేయిస్తుంది, ఈ బుద్ధి ద్వారా చేయిస్తుంది. తర్వాత ఈ చక్రంలో మీరు అలాగా నలిగిపోతుంటారు. నేను వ్యక్తి, నేను చేశాను, నేను కట్టాను, నేను సంపాదించాను, చూసారా, నేను చదివించాను, నేను చెప్పినట్టు పెళ్లి చేసుకో, పిల్లలకి తల్లిదండ్రులకి ఇబ్బందులు వస్తాయి. ఎందుకు? ఈ ప్రదర్శన అనమాట. నేను చేసేస్తున్నాను, కర్తను, నేనే మీకు జన్మనిచ్చాను, ఇన్పుట్ ఇచ్చాను. ఈ మూడోది చూడండి, ఇది జీవాత్మ. జీవాత్మ ఏంటి? నీ అసలైన యథార్థ తత్వాన్ని మర్చిపోయి ఉన్నటువంటి అజ్ఞాన జీవుడు అని అర్థం. ఇప్పుడు మరి నేను తెలుసుకోండి ఏం చేయాలి స్వామిజీ? సింపుల్, ఈ వాసనలు మీరు తొలగించాలి. అయితే మనకేమైనా బురదంటుంది అనుకోండి, వాషింగ్ పౌడర్ నిర్మానిసి సొబ్బెట్టేస్తుంటారు. మరి ఇవి వెళ్ళాలి. సో వీటి కోసం లోపల ఉన్నటువంటి తపస్సు చెయ్యాలి. ఆ తపస్సే శరీరం ద్వారా చేసినటువంటి తపస్సు, మన మాటల ద్వారా చేసే తపస్సు, మన మనసు ద్వారా చేసే తపస్సు, అనేక రకాల తపస్సు సాధనలు చెప్పారనమాట. అవి చేయడం వల్ల ఏమవుతుంది? ఈ వాసనలన్నీ కూడా కథమవుతుంది. ఓకేనా? వాసనలు ఎప్పుడైతే కథమయ్యాయో పూర్తిగా మలినంగా ఉన్న అద్దం ఎలాగైతే మొత్తం ఆ యొక్క డస్ట్ తుడిచివేయబడిన తర్వాత మన ప్రతిబింబం ఎలాగైతే స్పష్టంగా మనకు కనిపిస్తుందో, ఈ వాసనలన్నీ, చెడు వాసనలన్నీ, ఆ మట్టి మశానము ఉంటది కదా, డస్ట్, ఆ మలినం అన్ని పోయాక ఇక్కడ నుండి ఈ మనసు ద్వారా మీరు చూస్తే అద్దంలో మీరు కనిపించేటట్టు ఆత్మస్వరూపం మీకు ఓంకారం మీ హృదయంలోనే దర్శనమిస్తుంది, అనుభూతిలోకి వస్తుంది. దాన్ని ఆత్మ దర్శనము, ఈశ్వర దర్శనం అంటారు. మరి ఇది పొందడానికే మీరు ఏం చేయాలి? అనేక రకములైనటువంటి సాధనలు ఉన్నాయి. ఏం సాధనలు? ఫస్ట్ మీ మనస్సులో దీని ద్వారా వచ్చినటువంటి మలినం మనసులో ఉన్నది. సో మనసును మనం క్లీన్ చేయాలి. అంటే మనం చేసే ప్రతి ఆలోచన ధర్మబద్ధంగా, న్యాయంగా, ప్రేమ, కరుణ, దయ ఇవి పెంచుకుంటూ పోతుంటే దానికి ఎగ్నిస్ట్గా ఉన్నవన్నీ వీక్ అయిపోతుంటాయి అన్నమాట. అప్పుడు మీలోన ఒక భక్త ప్రహ్లాదుడిగా ఉద్భవిస్తుంటారు అన్నమాట. లేకపోతే మీరు ఎలాంటి కష్టపడిలా ఉంటారు, మీరు దేవుడు అనుకుంటున్నారు పాపం అజ్ఞానంతో. సో ఇవన్నీ ఉంటాయి. ఇవి చేయడానికి అందుకే మన వాళ్ళు ఏంటంటే యజ్ఞం చేయండి, అన్నదానం చేయండి, సేవ చేయండి, గోసాలు చూసారా, మహాత్ముల సేవలు ఇవన్నీ వింటున్నారా?
ఇవన్నీ దేనికోసం అనుకున్నానండి? మీలో ఉన్నటువంటి అంతఃకరణములో చెడుగా ఉన్న వాసనలన్నీ, అంతఃకరణ శుద్ధి, మీ హృదయంలో పవిత్రంగా ఉన్న హృదయంలో ఈశ్వరుడు అలాగా ప్రకాశిస్తాడు. మీరు అదిగో అల్లది గోసి అరివాసమని గొగ్గులు పెట్టి పరిగెత్తక్కర్లేదు. లోపల ఉంటాడు అంతర్యామిగా. ఈ అంతర్యామిగా చూడటం మనకి చేత కాదు. బయట ఉన్నటువంటి వెంకటేశ్వర గోవింద గోవింద, ఆ గోవింద ఇక్కడ ఉన్నాడు రా బాబు అంటే ఏంటో నమ్మరు. మనం వెళ్ళాలి. ఎందుకంటే కాళ్ళు చేతులు మనకు కొంచెం ఎన్ని పెయిన్స్ వస్తే కానీ అర్థం కాదు. మనం ఏదో కార్యక్రమం చేసినప్పుడు ఒక 5 లక్షలు 50,000 లక్షల రూపాయలు ఖర్చు అయితే కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు వచ్చారు 1 గంటన్నర 1 గంట చెప్తాను క్లాసు, అసలు ఏమి ఉండదు. అదే మీరు 10,000 20,000 ఖర్చు పెట్టి ఒక ఫంక్షన్ కట్ చేస్తే అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంతే కదా, సాటిస్ఫాక్షన్ వస్తుందంటే అక్కడ వాస్తవానికి అక్కడ వస్తున్నా మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీరు గమనించండి. నేను గొప్పవాడిని హిరణ్యకశిపుడు లాగా, లేకపోతే రావణుడు లాగా, సంథింగ్ లైక్ దట్. ఈ వ్యక్తి స్ట్రాంగ్ కాంక్రీటైజ్డ్ అయిపోయినట్టు సిస్టమేటిక్ ఒక కాంక్రీట్ అయిపోతాడు అన్నమాట. ఇక్కడ నువ్వు స్ట్రాంగ్ అయిపోతే ఇక్కడ ఎప్పుడు వెళ్తారు చెప్పండి మీరు? మీ ప్రయాణం ఏంటి? ఓం అంటే ఇల్లు, HOM, ఈ హోమ్ నుండి ఓం మీ ట్రావెలింగ్. మీ ప్రయాణం ఎక్కడ నుండి? ఓం టు ఓం. కానీ మీరు ఓం అనేది ఇప్పుడు మీ జీవితంలో లేదు, దాన్ని మర్చిపోయి పూర్తిగా. ఓమే గట్టి పట్టుకుంటాను. ఈ వెంచరు ఆ వెంచరు, ఈ ప్లాటు ఆ ప్లాటు, ఈ ప్లేసు ఆ ప్లేసు, ఈ వెంచర్ టు వెంచరు, గర్ టు గర్రు, హోమ్ టు హోమ్ అనమాట. ఇక్కడ ఓం అనేది లేదు మన జీవితంలో. ఈ ఓం వచ్చినంత వరకు మీ మానవ జీవితంలో మీకు అల్టిమేట్ అవ్వదు. అందుకే ఎంత గొప్ప నది అయినప్పటికీ చివరికి సముద్రంలో చేరినంత వరకు దాని యొక్క లక్ష్యం తీరనట్టే. మీరు ఇప్పుడు మాకు ఇప్పుడు సాధ్యం కోసం తర్వాత ఎందుకు మీకు 1,00,000 జన్మల వరకు ఛాన్స్ ఉండనే ఉన్నది. పుట్టండి చావండి అలాంటి సిద్ధాంతం మనకు ఉంది స్పష్టంగా. ఎందుకు? మరణం అంటే ఏంటి చెప్పనా మీకు? మరణం అంటే ఇది వాసనలు బాడీ అంటే శరీరము, మనస్సు, ఇంటలెక్టెడ్ బుద్ధి. ఈ వాసనల ఇంధనం ఆధారంగా దీని సహాయంతో ఈ శరీరాన్ని పొందింది. ఓకేనా? పొందినప్పుడు దీనికి ఈ శరీరం కావలసినటువంటి కోరికలు, వాసనలని ఈ వాసనల ద్వారా ఆయా అనుభవాలు పొందారు. లాస్ట్కి ఈ శరీరం ఇంకా దేనికి పనికిరాదు. ఈ శరీరము దేనికి పనికిరాదు అని తెలుసుకున్నప్పుడు ఈ శరీరం డ్రాప్ అయిపోయింది అనుకోండి, మరణం అయితే ఏమైంది? ఈ మనస్సులో ఉన్నటువంటి సూక్ష్మ తత్వము మళ్ళీ దీనికి యాడ్ అయిపోతుంది. వాస్తవానికి మీరు సంసార జీవిగా కూడా మీరు చనిపోయే పరిస్థితే లేదు, కేవలం రూపమే పోతుంది. మళ్ళీ మీకు ఉన్నటువంటి ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాసనలు మళ్ళీ దీనికి యాడ్ అవుతుంది. మళ్ళీ వాటికి అనుగుణంగా మళ్ళీ శరీరం పొందుతారు మీరు. దీన్ని సూక్ష్మ శరీరం అంటారు. అంటే మనస్సు, బుద్ధి, ఇవన్నీ ఇంద్రియముల ద్వారా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో ఇవన్నీ వాసనలో కలిసిపోతే దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. వాసనగా ఉంటే కారణ శరీరం అంటారు. ఈ శరీరంగా వ్యక్తమై ఉంటే స్థూల శరీరం అంటారు. అంటే మనకి 3 శరీరాలు ఉన్నాయి. మీకు ఎవరికైనా 3 శరీరాలు ఉన్నాయని ఇంతవరకు విన్నారా? ఎవరు శరీరం అది నేనే అనుకుంటాను. మరి గాఢ నిద్రలో మీరు ఎక్కడ ఉన్నారు? మీరు గాఢ నిద్రలో ఇది లేదు. మీరు ఉన్నారా లేదు? మీరు ఉన్నానంటారు. ఎలా ఉన్నారు? ఎందుకు? వాసనల రూపంగా ఉన్నారు గాఢ నిద్రలో మీరు. ఇప్పుడు శరీర రూపంగా ఉన్నారు. శరీరం, మనసు, బుద్ధిగా ఉన్నాం. ఇప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళామనుకోండి, ఈ 3 పని చేయదు. మీకు తెలుసా? మనసు పని చేయదు, బుద్ధి పని చేయదు, శరీరం నాకు ఉన్నదని తెలియదు. అప్పుడు కేవలం కూడాను అజ్ఞానం అనే చీకట్లలా పడి ఉంటారు. దీంట్లో ఉంటారన్నమాట. మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ శరీరం వచ్చేస్తుంది, బుద్ధి వస్తుంది, మైండ్ వస్తుంది. ఈ 3 ఈ యొక్క వస్తువులతో, ఆబ్జెక్ట్స్తోని, ఎమోషన్స్తోని, థాట్స్తోని ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు పర్సీవరు, థింకర్గా మీకు పేరు వస్తుంది. అప్పుడు ఇది ఎప్పటికైతే ఈ ఎక్విప్మెంట్ పనిచేయదు, మనకు ఫ్యాన్ పూర్తిగా పనిచేయదు, ఏం చేస్తాం? మనం ఫ్యాన్ తీసేస్తాం. అప్పుడు ఈ శరీరం మన దగ్గర దేనికి పనికిరాదు అనుకోండి, టెర్మినల్ కేసు అనుకోండి, ఈ శరీరం విడిచిపెట్టేస్తాం. అప్పుడు ఈ దీంట్లో ఉన్నటువంటి మనస్సు, బుద్ధిలో ఉన్నటువంటి సంస్కార వాసనలు ఏవైతే ఉన్నాయో దీనికి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక శరీరం పొందుతారు. అలాగ శరీరం పొందడము పోవడము, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, బర్త్ టు డెత్, డెత్ టు బర్త్, బర్త్ టు డెత్, డెత్ టు బర్త్. దిస్ ఇస్ సైకిల్ అన్నమాట. సో ఎప్పుడైతే దీన్ని మనం క్లోజ్ చేయమో అంతవరకు మీరు
ప్రతి ఏదో ఒక జీవిగా ఏదో ఒక శరీరం పొందుతూనే ఉంటారు. ఎప్పుడైతే దీన్ని మీరు పూర్తిగా అన్లోడ్ చేస్తారో అప్పుడు మీరు ఇంకా శరీరం పొందాల్సిన అవసరం మీకు లేదు. మీరు ఓంకార స్థితి అంటే మీ ఆత్మస్థితిలో ఉంటారు. దాన్ని ఆత్మబోధ. అర్థమైందండి? ఇప్పుడు 5వ శ్లోకం. మీ బుక్లో చూడండి. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్ అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. ఏమంటున్నారంటే ఈ ఆత్మ ఉంది కదా, ఆత్మ మీరు ఒక చిన్న విషయం చూసుకోండి. ఒక పెద్ద భోగి మంటలా మనం వేసామనుకోండి, నిప్రవలు వస్తాయా లేదా? ఆ నిప్రవలు ఎలా కొంచెం చల్లగా ఉంటుందా? అగ్నిగానే ఉంటాయి, ఎందుకంటే అగ్ని నుంచి వచ్చే కావాలి. సో ఈ ఆత్మస్వరూపం అనేది వ్యాపించి ఉందని చెప్పాను మొదట మీకు. అంటే సృష్టి యావత్ సృష్టి అంతా నేను నేను అనే ఒక భావన ద్వారా వ్యాపించి ఉన్నటువంటి నేనే ఆత్మ. అంటే నేను అంటున్నాను కదా, నేను మగవాడు అన్నాను అనుకోండి, పప్పులో అడిగేసినట్టు. నేనే ఆగిపోవాలి. మీరు మగవాడు ఆడవాడు అనకూడదు. మళ్ళీ నేను పలాయన రాశిలో పలానా నక్షత్రం పలానా తేదీ పలానా టైంలో పుట్టాను, పప్పులో అడిగి బురదలో అడిగేసినట్టు. పప్పులో కూడా కాదు. ఎందుకు? నువ్వు పుట్టలేదురా స్వామి అంటే నేను పుట్టాను అంటున్నారుగా. అంటే ఏంటి? నేను పక్కన ఏమీ పెట్టకూడదు. నేను అది సత్యం, నేను పలాయన వాడిని అది అబద్ధం. చూసారా? నేను అంటే ఓం. నేను పుట్టాను అనగానే ఇక్కడికి వచ్చారు మీరు. ఈ శరీరం నాది, నేను ఆలోచిస్తున్నాను, నేను రాశాను, నేను సంపాదించాను, నేను పెట్టుబడి పెట్టాను, నేను ఇల్లు కట్టాను చేశాను అన్నీ అవుతుంది. ఇవన్నీ అబద్ధమే. అన్నీ జరుగుతున్నాయి కదా స్వామి. జరుగుతున్నాయి. కళలో కూడా మీరు ఎన్నో బిల్డింగ్లు కట్టారు ఇంతకుముందు. మీరేమో చాలా మంది, నా స్వప్నంలో నేను ఒకసారి ఏమో గోల్కొండ ప్యాలెస్ కట్టాను స్వప్నంలో. బయట వస్తే హైదరాబాద్ ఉండడానికి రూమే లేదు. నేను స్వప్నంలో గోల్కొండ ప్యాలెస్ నాది. మీకు అర్థమవుతుందా? పురాణకి ఇలా అన్నీ మనమే స్వప్నంలో, ఎక్కడ ఎవరు రాను. సో దీని అర్థం ఏంటి? ఇది కూడాను మనం అన్ని చేస్తున్నాం. మీరు ఒకసారి గమనించండి, ఎంతమంది రాజులు ఈ భూమి మీద వచ్చారు, వాళ్ళ ప్యాలెస్లు, వాళ్ళ కింగ్డమ్, సామ్రాజ్యాలు ఏంటి ఎక్కడ ఏమై చేయగలరు? ఎవరున్నారు? ఎక్కడున్నారు? కొంత సమయం పాటు మీకు రోల్ ప్లే చేయడానికి వస్తుందండి సినిమా లాగా. దాన్ని నేనే మొత్తం కింద నుంచి మీదే తిరిగేస్తున్నాం, శిరసాసనం వేసుకున్నాను, భ్రమపడుతున్నాం మనం. కాబట్టి ఈ అజ్ఞాన కలుషం జీవం అంటే ఏ పరమాత్మ అయితే ఈ వాసనల ద్వారా ఈ శరీరానికి మనసుకి బుద్ధికి నేను పరిమితమై ఉన్నానో దాన్ని కలుషితం అంటారు. కలుషితం అంటే బురదలో దిగిపోయారు. ఈ వాసనలని బురదలో దిగి దీన్ని మర్చిపోయాడని అర్థం. పరమాత్మ కాస్త శరీరానికి మనసుకి బుద్ధికి పరిమితమై ఉండడం వలన జీవాత్మ అయ్యారు. ఏం చెప్పాను మీకు? మనము మర్చిపోయామనుకోండి, ఒకప్పుడు మీకు చిన్న కార్డులు ఇచ్చేవాళ్ళు పిల్లలకి ఆడుకునేటప్పుడు. మేము ఇలా ఎన్టీఆర్ ఇలా చూస్తే ఏనా రెండు దాంట్లోనే గవస్కర్, కపిల్ దేవ్ అలాగన్నట్టు ఈ పరమాత్మయే కరెక్ట్ కదా. కానీ నేను నా గురించి స్వార్థంగా ఈ శరీరం సంబంధించి దీనికోసం పరిమితంగా ఆలోచించుకుంటున్నాను అనుకోండి. మరి పరమాత్మ మరేంక ఎక్కడ పరిచయం చేశారుగా, జీవాత్మ అయ్యారనమాట మీరు. అంటే దీనికి పరిమితం అయిపోయారు, బద్దులు అయిపోయారు ఈ ఎక్విప్మెంట్ ఆధారంగా. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి కరెంటు ఫ్యాన్ దగ్గర మాత్రమే ఉన్నదని అర్థం. బల్బు వెలుగుతుంది కాబట్టి కరెంటు బల్బు దగ్గర మాత్రమే ఉన్నది అన్నట్లు అనమాట.
పరమాత్మ వ్యాపించి ఉన్నప్పటికీ నేను వ్యక్తిని, నేను అన్ని చేసేస్తున్నాను, నేను అన్ని తెలుసుకుంటున్నాను, నేను అన్ని సంపాదిస్తున్నాను అని భావన ఏదైతే ఉందో దాన్ని జీవాత్మ అంటారు. అజ్ఞాన కలుషితం అంటే ఏదైతే నా స్వరూప తత్వం అనేది నేను మర్చిపోయానో, అనాది కాలంగా ఉన్నటువంటి ఈ వాసనల వలన అది నాకు తెలియజేయడం లేదు, ఆ అజ్ఞానం అనేది మిమ్మల్ని కలిసి అంటే మలినం అయిపోయింది. ఈ ఆత్మతత్వం కాస్త మర్చిపోయి దీనికి పరిమితమై ఉన్నటువంటి నేనే చేస్తున్న కర్తను, నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేనే భోక్తను, నేను పిల్లలకి నేను జన్మదాతను, నేను తండ్రిని, నేను భర్తని, నేను తల్లిని, నేను భార్యని, నేను చెల్లిని, నేను అక్కని, ఏదో సంథింగ్ లైక్ దట్ అన్ని బాగుంది చేస్తున్నాను. సో దీని అజ్ఞానం వలన జీవం అన్నమాట. అంటే ఈ జీవి ఏదైతే ఈ యొక్క ఒక కంప్లీట్గా ఈ యొక్క ఎక్విప్మెంట్, దీన్ని సంఘాత అంటారు. సంఘాత అంటే ఏంటి? శరీరము, మనస్సు, బుద్ధి వీటన్నిటికీ కలిపి ఉంటే దాన్ని సంఘాత అంటే అసెంబ్లేజ్ అంటారు. కారు అసెంబ్లేజ్ అంటారు. కారు అంటే స్టీరింగ్, టైర్లు, మొత్తం బానెట్, మొత్తం హెడ్, బాడీ అన్నీ ఉంటాయి కదా. సో అన్ని కలిపి దాన్ని కారు అసెంబ్లేజ్ అంటారు. దీన్ని శరీరం అసెంబ్లేజ్ అనమాట. శరీర సంఘాతము. మాకు అన్నీ ఉన్నాయి కదా, శరీరము, అవయవాలు, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇవన్నీ కలిపి ఇది ఒక ఎక్విప్మెంట్ అన్నమాట. సో ఎక్విప్మెంట్ మాత్రమే పరిమితమై ఉన్నటువంటి ఓం ఆత్మ అంటే పరమాత్మ శరీరముకు పరిమితమై ఉన్నానని భావన చేస్తే మీరే జీవాత్మ. శరీరానికి పరిమితము లేదు, సకల ప్రాణుల్లో ఉన్నటువంటి నేనే ఆత్మ, అదే పరమాత్మ అని తెలుసుకుంటే పరమాత్మ ఓం. కాబట్టి అజ్ఞాన కలుషం జీవం. జీవాత్మ ఎలా వచ్చింది? మీ స్వరూపం ఏంటో మీరు మరిచిపోవడం వల్ల మీరు జీవాత్మ అయ్యారు. వాస్తవానికి జీవాత్మ అనేది లేదు, జీవుడు లేరు. ఏదైతే స్వరూపం మర్చిపోయిన దేవుడు ఎవడైతే ఉన్నాడో వాడే జీవుడు. స్వరూపతత్వాన్ని తెలుసుకున్న జీవుడే దేవుడుగా మారుతున్నాడు. నేను ఎవరనేది యథార్థంగా తెలుసుకున్న జీవుడు ఏమవుతారో దేవుడు. అదే దేవుడు నేనెవరో మర్చిపోతే ఏమయ్యాడు? జీవుడు. చూసారా, దేవుడికి జీవుడికి ఎంత తేడా ఉంది. దేవుడు అంటే మనిషి కాదండి బాబు, మగవాడు కాదండి బాబు. చాలా మంది ఏమనుకుంటారు, దేవుడు అనగా ఆడవాళ్ళు చాలా బెక్కలుగా చూస్తారు. దేవుడు మగవాడు లాగా ఉండడం మా పరిస్థితి ఏంటంటే, దేవుడు ఆడది కాదు, మగవాడి కాదు, ఓము ఆత్మ పరమాత్మ వ్యాపించి ఉన్నటువంటి కరెంటు వలె, ఆకాశం వలె వ్యాపించి ఉన్నటువంటి ఒక శక్తికి పరమాత్మ అంటారు. మనం ఏంటంటే అర్థం చేసుకోవడానికి అదే పరమాత్మ ఏదైనా ఒక సృష్టి చేసినాడు అనుకుందాం, సృష్టికర్త బ్రహ్మ అని పేరు పెట్టారు. మరి సృష్టికర్త బ్రహ్మ సృష్టి చేయడానికి ఆయనకి జ్ఞానం అవసరమా లేదా? మరి జ్ఞానం లేకపోతే ఒక కుండ తయారు చేయాలన్నా కుండ జ్ఞానం అవసరమా లేదా చెప్పండి? అందుకే ఆయనకి సరస్వతి అవసరం, జ్ఞాన శక్తి అవసరం. బ్రహ్మ ఒకటి పనికిరాడు దేనికి, పక్కన సరస్వతి తోడు ఉండాలి. అందుకే మరి చూడండి పురాణాల్లోన, ఇది మన గ్రాఫిక్స్లోన, సీరియల్లోన పక్కన సరస్వతి పక్కన కూర్చుంది, ఇద్దరే కూర్చుంటారు. ఆ లోపల ఎవరు ఉంటారు పాపం, వాళ్ళకి ఎవరు కూరగాయలు ఎవరు తెస్తారు, వంట ఎవరు చేస్తారు, ఎలాగుంటారు చెప్పండి వాళ్ళు ఇద్దరు. ఆ బ్రహ్మలోకంలో ఇద్దరు రెండు కలపూల్లో కూర్చుంటారు, వైట్ కలపూల్లో. అంటే చెప్తాను ఇవన్నీ చిన్నపిల్లల కథలా, మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు మీకు ఇవన్నీ కూడాను భలే ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటాయి, ఎక్స్కర్షన్లో పార్క్ వెళ్ళినట్టు ఉంటుంది అనమాట ఈ పురాణ కథలన్నీ. కానీ ఇప్పుడు మీరేమనుకుంటారు, పురాణాలన్నీ యథార్థ నిజం అనిపిస్తుంది మనకి. దీనికి ఎంటర్టైన్గా మీరు ఎప్పుడు భావిస్తారంటే మీకు టైం వస్తుంది అనమాట. అప్పుడేంటి, ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలో కెరటాలు పుట్టాయి కదమ్మా, బ్రహ్మ పుట్టించినాడు కదా. మరి కొంతకాలం ఉంటానే కదా, విష్ణు మన సముద్రంలో కలిసిపోయింది, శివ. అక్కడ బ్రహ్మ విష్ణు శివ ఉన్నాడు చూసారా, ఆ విధంగా అనమాట. ఒక్కటే శక్తి, అవి చేసే పనులు బట్టి పేరు పెట్టారు. అందువలన సృష్టి క్రియేట్ చేయాలనే స్థితిలో ఆయనకి ఏం పేరు వచ్చింది? బ్రహ్మ. మరి ఆయనకి ఏ శక్తి కావాలి? జ్ఞానం కావాలి ఏదైనా క్రియేట్ చేయాలంటే. ఇప్పుడు మరి క్రియేట్ చేసిన తర్వాత దాన్ని పాలించాలి కదా, పోషించాలి కదా, దానికి ఏం కావాలి? విష్ణు ఒక్కటి చేసేస్తాడా? వాడికి ఏం కావాలి? ఆయనకి ధనం కావాలి బాబు. ఇల్లు నడపాలంటేనే మనకు అన్ని లెక్కలు వేసి ఆదాయం కావాలి. మరి ప్రపంచ జగత్తు నడవాలంటే దానికి ఆదాయం ఉండొద్దు. ఆ ధనమే లక్ష్మి శక్తి. అంటే ఈ యొక్క ధనం ఏదైతే ఆ శక్తి పేరే లక్ష్మి అర్థం. ఇప్పుడు అయిపోయింది, మొత్తం పోషణ అయిపోయింది. ఎన్నో అలా జీవితాంతం ఉండిపోతారు. మీరు 100 సంవత్సరాలే మనం ఉండలేము. 1,00,000 సంవత్సరాలు ఉన్నామనుకోండి, ఎలా ఉంటాం మనము? అలా
వంగిపోయి వంగిపోయి అలా ఒక ఈగలాగా చీమలాగా అయిపోతాం మనం కాస్త. ఎందుకంటే 1,00,000 సంవత్సరాలు కదా, మరి అలా వంగుతుంది కదా, ఇంకా అలా ఉంటుంది ఏంటి, మీరు అన్ని అడుగులు ఉండరు కాబట్టి దాన్ని ఇక్కడి నుంచి పోవాలి కదా, మిగతా వాళ్ళకి స్థానం ఇవ్వాలి కదా. సో దాన్ని నాశనం చేయాలనే శక్తి ఉండాలా. మరి శక్తి చేసేవాళ్ళు ఎవరు? శివ. మరి ఆయనకి ఏ శక్తి కావాలి? నాశనం చేసే శక్తి, సామర్థ్యం ఉన్న శక్తి కావాలి. ఆ శక్తి పేరే పార్వతి, దుర్గా. ఇప్పుడు మీరు చెప్పండి, సరస్వతి వేరు, లక్ష్మి వేరు, దుర్గ వేరా, ఒకటేనా? చూసారా, మీకు ఇంత బాగా తెలిసిపోతుంది. అదే నిజం. ఆత్మ బ్రహ్మ విద్య అంటే ఎక్కడో పెద్ద బ్రహ్మలోకంలో లేదు. సింపుల్. అది తెలుసుకోవడానికి ఇష్టపడం మనం. అంటే జ్ఞానంగా ఉన్నటువంటి శక్తి అయితే సరస్వతి, అదే శక్తి ధనమూలంగా ఉంటే లక్ష్మి, అదే శక్తి శక్తిగా ఉన్నప్పుడు దుర్గా, పార్వతి. అదే క్రియేట్ చేస్తున్నాడు అనుకుంటే బ్రహ్మదేవుడు అంటాం. తర్వాత అదే నేను పోషించేవాడికి విష్ణు అంటారు. అదే తనలో కలుపుకున్నటువంటి పరమాత్మలో వారు కలుపుకుంటే శివ. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక పేద అగ్నిగోళం ఉన్నది, పైనేమో బ్రహ్మ వెళ్తున్నాడు, పైకి కిందకేమో విష్ణు వెళ్తున్నాడు. ఎక్కడ మూలం చూడడానికి. ఆయనకేమో అబద్ధం ఆడడానికి అంటే మొగిలి పువ్వు దొరికిందండి. సృష్టిలో ఏమీ లేదు, మొగిలి పువ్వు ఎలా ఉంటుంది మీరు చెప్పండి. మీరు అర్థమైంది మీకు కథ? ఇప్పుడు నేను చూసారా పనివి లింగ ఉద్భవము, లింగ పురాణాలు, శివ పురాణాలు కథలు చెప్తారు మహాశివరాత్రిలో. మంచి మన ప్రవచనకారులు ఇక్కడ మంచి బాగా చెప్తారు, అద్భుతమైనటువంటి రక్తి కట్టిస్తారు కథలు. అక్కడేమో సృష్టిలో ఏమీ లేదు, మొగిలి పువ్వు మాత్రం ఉంది. ఏ పువ్వు? నేను నీ అంతం చూసినాను కదా, అది సాక్షి చెప్పు అంటాడు. పువ్వుని పట్టుకుని వస్తాడు బ్రహ్మ కిందకి. విష్ణు ఏమో అంతం దొరకలే, ఆయన వచ్చేస్తుంది. చెప్పండి చూసినావా? విష్ణు నాకు తెలియదు, అంతం దొరకలేదు అన్నాడు. ఇక బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పేస్తాడు. అబద్ధం చెప్తామని చెప్పేసి త్రిశూలంతో నీకు ఒక శిరస్సు తీసేస్తాడు. 5 తలకాయలు ఉన్నాయి బ్రహ్మకి, ఎన్ని తలకాయలు ఉన్నాయి ఇప్పుడు? 4 ఉన్నాయి. చూసారు, ఈ కథ బాగుందా? మా నాన్నగారు తలను తీసేస్తామని దక్ష ప్రజాపతి కోపం ఎవరి మీద? శివుడి మీద. అప్పుడు సతీదేవి, శివ పార్వతి చూడండి, మీరు కథ వినుంటారు, వినలేదా? ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుంది వినడానికి, చాలా బాగుంటుంది. అంటే ఇవన్నీ బాగున్నాయి, నేను తినేవాడిని తప్పు అనట్లేదు, కానీ అవి మనకి కొంతకాలం వరకు ఎంటర్టైన్ చేయమని. బాహుబలి సినిమా లాగా కట్టప్ ఎక్కడ ఉన్నాడు? సినిమాలో ఉన్నాడు, బయట ఎక్కడ ఉన్నాడు? మీరు కూడాను ఈ పురాణాలు, ఈ సీరియల్లో ఉంటాయి. హరహర దేవ్, హరహర మహాదేవ్, దేవంకే దేవ్, హరహర మహాదేవ్, అందులో ఉంటారు ఇలా, అందరు బయట ఉండరు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? తత్వం తెలుసుకున్న రోజున ప్రతి ఒక్కటి మీరు ఎంజాయ్ చేస్తారు. లేకపోతే ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా? చిన్నపిల్లప్పుడు వర్షం పడుతుంటే మనం చిన్నపిల్లలు 3 సంవత్సరాల పిల్లప్పుడు నానమ్మ వర్షం ఎలా పడుతుంది? నానమ్మ 3 సంవత్సరాల పిల్లడికి ఎలా చెప్తే చెప్పండి మీకు వర్షం గురించి? సముద్రంలో వేడికి బాష్పీభవనం చెంది పైకి వెళ్ళి అక్కడ చల్లబడి మేఘాలుగా మారి, ఇవన్నీ చెప్తే పిల్లలకి ఏం అర్థమవుతుందా? ఇంద్రుడు తెలుసు వజ్రాయుడు పట్టుకుంటాడు. ఐరావతం ఏనుగు పెద్ద, ఐరావతం తెల్లన, ఐస్ క్రీమ్ చల్లన విన్నాం కదా. సో దానివల్ల ఐరావతం మీద ఇంద్రుడు వచ్చాడు. ఆ ఏనుగు తొండంతో సముద్రం నీరంతా పీల్చుకుంటుంది, ఇలా సించుతుంది, వర్షం మనకు పడుతుంది. ఎంత బాగుంది వర్షం. సరిపోయినా వర్షం అంటే ఏమిటి? ఇంద్రుడు ఐరావతం మీద వచ్చి సముద్రం నీరు పీల్చుకొని మన మీద చిమ్ముతుంది, అప్పుడు మనకు వర్షం వస్తుంది. సరిపోయింది, అంతే కదా. 2-3 సంవత్సరాల్లో ఉన్నాడు పిల్లలు, సరిపోయింది కథ, బంగారంగా ఉంది. అదే మీరు చదువుకునేటప్పుడు 5వ తరగతి 6వ తరగతికి వెళ్ళారనుకోండి, అక్కడ వర్షపాతం అంటే ఏమిటి, వర్షం అంటే ఏమిటి, వర్షం ఏ విధంగా వచ్చు అని ప్రశ్నలు ఉంటాయి. అక్కడ వాళ్ళు చెప్తుంటారు. అమ్మ బాబోయ్, నాయనమ్మ చెప్పిన దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నేను ఇప్పుడు మీకు చెప్పిన దానికి పురాణాలు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇంత ఉంటుంది. మరి అప్పుడు మీరు కోపంతో ఇంటికి వెళ్ళి నాయనమ్మ మీద పగ తీర్చుకొని వెళ్తారు. అప్పుడు నాయనమ్మ గోడ మీద ఉంటుంది, ఇంకెక్కడ నాయనమ్మ అవుట్, బకెట్. అలాంటి పరిస్థితులు మనకు వచ్చినాయి. కాబట్టి మనమేం చేసుకోవాలంటే యథార్థం, సత్యం అనేది ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ జన్మలో తెలుసుకోలేరు, నష్టం ఏముంది? మళ్ళీ ఈ శరీరం పోతుంది, మళ్ళీ జన్మెత్తుతారు, మళ్ళీ ఆ జన్మలో కూడా అవకాశం లేదనుకోండి, మళ్ళీ అలా ఉంది. మనకు సంబంధం, మనకేం ప్రాబ్లం లేదు. కర్మ సిద్ధాంతం ఈజ్ దేర్. సో మీకు పునరపి జననం, పునరపి మరణం, మీరు అలాగే హ్యాపీగా మీరు మాత్రము ఉన్న ఛాన్స్ ఉంది. కానీ తెలుసుకున్నారనుకోండి, ఇప్పుడే మోక్షం. లేదా వాయిదాలు వేసుకుంటారా? లేదు సార్, మాకు బోల్డ్ బాధితులు ఉన్నాం, మాకు రిటైర్మెంట్లో వింటాం, ఇప్పుడు ఎక్కడ వింటాం? శుభం పోయారు, శుభం పోయారు. అదే చెప్పారనమాట. అందుకే ఈ తత్వం కోసం తెలుసుకోవడానికి
రాజ్యాలు విడిచిపెట్టి ఋషులు యోగులు కాళ్ళదై పడున్నారనమాట. ఎంతోమంది గొప్ప గొప్ప యోగులు, చక్రవర్తులు, సమ్రాట్లు ఆ రోజుల్లో. అష్టావక్ర మహర్షి, యాజ్ఞవల్క్య ఋషి. ఇలా ఎందుకు చెప్పానంటే ఇది అద్భుతం. కాబట్టి ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఈ అజ్ఞాన కలుషం ఎలా పోతుంది? జ్ఞానాభ్యాసాత్ అంటే ఇప్పుడు మనం సత్సంగం చేస్తున్నాం కదా, వాస్తవం తత్వం ఏంటి అని మీరు వింటున్నారు కదా. వినేటప్పుడు మీలో ఉన్నటువంటి ప్రిజుడీస్, ప్రియాక్యుపేషన్స్ ఏవైతే ఇంతవరకు విన్నారో, కథలు, పురాణాలు, కాలక్షేపాలన్నీ పక్కన పెట్టి యథార్థత్వాన్ని శ్రద్ధగా వినడము శ్రవణము అంటారు. విన్న తర్వాత మీరు పదే దాని మీద చింతన ఆలోచించుకుంటే, మీరు ఏకాంతంలో మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. డౌట్స్ రావాలి కూడా. మళ్ళీ మీరు ఆ డౌట్స్ రాసుకొని వచ్చి నన్ను అడుగుతారు, తెలుసుకుంటారు. అప్పుడు డౌట్స్ అన్నీ పూర్తయిపోయి మీకు జ్ఞానం వచ్చింది. అప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని, నేను పలైన ఆధార్ కార్డులో ఉన్నటువంటి సమాచారాన్ని కాదు అని మీరు తెలుసుకోవాలనుకోండి. అప్పుడు ఆ సత్యం మీద పదే మీరు ధ్యానించుకుంటూ ఎక్కడుండి చింతన చేసుకుంటారు అనుకోండి, దాన్ని ధ్యానము అంటారు. అలాగ చేయడం వలన దాన్ని జ్ఞానాభ్యాసం అంటారు. దాన్ని ఏమంటారు? జ్ఞానాభ్యాసాద్ వినిర్మలం. అంటే అజ్ఞానంతో మీరు కలుషితం అయిపోయినటువంటి ఆత్మ ఈ జ్ఞానాభ్యాసం వలన వినిర్మలం అంటే స్వచ్ఛమైనటువంటి కమలం వలె వికసిస్తారు, ప్రకాశిస్తారు. అంటే వినిర్మలము. నిర్మల అన్నది తెలుసా? నిర్మల అంటే ఎటువంటి మలము లేనిది, ఎటువంటి అశుద్ధం లేనిది, పవిత్రంగా, అంతకన్నా శుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి దాన్ని వినిర్మలము అంటారు. ఆకాశం వినిర్మలమే, ఆత్మ. కాబట్టి ఇది ఏం చేస్తుంది? జ్ఞానము. జ్ఞానం అనేది ఎక్కడ కలుగుతుంది మనకి? మన బుద్ధిలో. మరి బుద్ధిలో నేను శివోహం అంటే ఏంటి? ఈ ఆత్మ శివ, ఈ ఓము ఆత్మ, ఆత్మే శివ. కాబట్టి శివతో పాటు ఇదంతా చక్రమంతా మిశ్రమంతా ఉన్నది. దాన్ని ప్రకృతి అంటారు. ప్రకృతి ప్లస్ శివ నేను ఇప్పుడు. సో దీని నుండి శివని వేరు చెయ్యాలి. అంటే నేను మారుతున్నటువంటి శరీరము, బుద్ధి, మనసు, ఇంద్రియులు అన్నీ కూడా పార్వతే. వీటన్నిటికీ శక్తిని అందిస్తున్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది శివ. ఆ శివ నేను, శివ అహం, ఆ రెండు కలిపితే ఏమైంది? శివోహం అంటే ఓం. అప్పుడు లాస్ట్కి నేను, ఇప్పుడు మీరు ఎవరైనా రోజు నేను మనిషిని అనుకుంటారు. ఎవరైనా అనుకోవట్లేదు. అనుకోకపోతే మీరు మనిషిని తెలుసు అందరికీ. ఆ విధంగా నేను శివ శివోహం. నువ్వు ఒరిజినల్ శివ ఉన్నావు. నేను శివ అంటే అందరు నవ్వాలా వద్దా? ఎందుకు? మీరు అనుకోకపోతే మీరు శివే. అంటే నేను శివ, నేను ఇప్పుడు మనిషిని ఎలాగైతే సహజంగా మనం అనుకుంటున్నామో, ఎప్పుడైతే నేను సహజంగా నార్మల్గా నిద్రలో నుంచి లేచినప్పుడు కూడా నేను శివస్వరూపాన్ని అని ఆ తత్వం మీకు ఎవరికైతే బాగా బోధపడుతుందో, ఆ రోజు మీరు ఈ బుద్ధిలో ఉన్నటువంటి నేను శివస్వరూపాన్ని అని తెలుసుకునే అనే భావన కూడా డ్రాప్ అయిపోతుందా లేదా? ఇప్పుడు ఏ జ్ఞానమైన నేను మనిషిని, నేను శరీరాన్ని కాదు, నేను శివస్వరూపాన్ని, రెండు ఎక్కడ కలుగుతున్నాయి నాకు? బుద్ధిలో రైట్. అది ఏం చేస్తుంది? నేను శివ అనే జ్ఞానము నేను మనిషిని అనే జ్ఞానాన్ని నాశనం చేస్తుంది ఫస్ట్. రైట్. సముద్రంలో ఓ పెద్ద చేపలు ఉంటాయి. అన్ని చిన్న చేపల కల్లా తిని పెద్ద చేప అలా అయిపోతుంది లాస్ట్. ఆ పెద్ద చేపని తీసుకెళ్ళిపోతారు వాళ్ళు, ఆ ఫిషర్మెన్ వచ్చి. అలాగన్నట్టు ఇప్పుడు ఏమవుతుంది? మనకు ఒక అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం పోవాలంటే మనం ఏం చేస్తాం? మెడిసిన్ వేసుకుంటాం. సో అనారోగ్యం పోయి మెడిసిన్ వచ్చి కూర్చుందనుకో లోపల, సైడ్ ఎఫెక్ట్స్. ఆ రోగాన్ని పోగొట్టి మెడిసిన్ కూడా బయటకు వెళ్ళిపోవాలి. ఎందుకు? మెడిసిన్ మన స్వభావం కాదు కదా, మన స్వరూపం కాదు కదా. అర్థమవుతుంది మీకు? అలాగా నేను ఈ పర్సీవర్ని, ఈ వ్యక్తిని, ఈ కర్తను అనుకుంటున్నాం కదా, ఇది నేను కాదు, ఇది నేను అనుకోవాలి ఫస్ట్. అప్పుడేమవుతుంది? ఇది డిస్మిస్ అవుతుంది. ఇది డిస్మిస్ అయిన తర్వాత నేను శివ అనే ఆలోచన, అనే వృత్తి, అనే థాట్ కూడాను డ్రాప్ అయిపోవాలి. ఎందుకు? నువ్వు శివగా మిగిలిపోయినప్పుడు అనుకునే వ్యక్తి రెండోవాడు లేడు కాబట్టి. నీకు అర్థమైందా? నేను గంగ అని అనుకోండి. గంగ పవిత్రమైంది, గంగ గొప్పది, గంగాదేవి అని అన్ని కథలు చెప్తాం మనం, స్తోత్రాలు పాడుతాం. గంగ వెళ్ళి సముద్రం కలిసిపోయి
ఇంకా ఆడు గంగ నేను నువ్వు యమునవు, నువ్వు నీలంగా ఉంటావు, నువ్వు తెల్లగా ఉంటాను. గంగా యమున రెండు సముద్రంలో గొడవలు ఆడుతున్నాయా? లేవు. అటు గంగలో యమున లేదు, సముద్రం అయిపోయింది. అంటే ఈ ఓంలోకి వెళ్ళినంత వరకే ఈ ఫైటింగ్లు అంతా. ఓంలో కలిసిన తర్వాత నేనేమీ కాదు, ఇంక మీరు అంటనే లేరు. అంటే శివోహం శివోహం అహం బ్రహ్మాస్మి, లేకపోతే నేను ఈశ్వర స్వరూపాన్ని, లేకపోతే ఏదైనా తెలుసుకున్నాను అనుకోండి. తెలుసుకునేటప్పుడు ఇవన్నింటి అడ్డకట్ట వేయడానికి అలా తెలుసుకున్నారు. ఎలాగైతే మన జబ్బుని పూర్తిగా తొలగించి ఆ యొక్క మెడిసిన్ ఎలాగైతే డ్రాప్ అయిపోతుందో, అదే విధంగా ఈ సంసారంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి నేను ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానం మీ బుద్ధిలో నుండి అది కూడా డ్రాప్ అయిపోయి మీ జ్ఞాన స్వరూపంగా మిగిలిపోతారు అని చెప్తున్నారు. ఎలాగా? జ్ఞానం కృత్వా స్వయం నశ్యేత్ అంటే మీలో నేను ఆత్మని అనే జ్ఞానాన్ని మీలో కలిగించి నేను ఆత్మస్వరూపని అనే థాట్ ఏదైతే వృత్తి ఉన్నదో అది కూడా డ్రాప్ అయిపోతుంది. మరి వృత్తి లేదా, నివృత్తి, నిర్గుణము అంటే ఏంటి? ఒకప్పుడు పాత రోజుల్లో వర్షాలు పడేటప్పుడు నదులు, చెరువులు, బావులు నీళ్ళు తెచ్చేవాళ్ళు. బురద నీరు అలా వచ్చేది. ఇప్పుడులా కాదు, ఫిల్టర్లు అన్ని రకరకాల అంతా. అప్పుడు ఏంటంటే బురద నీళ్ళు అలా కడుగుడిలో కుండల్లో తెచ్చేవాళ్ళు. అమలు తెచ్చి బురద నీళ్ళు ఎలా తాగుతారు? అప్పుడు ఆలం పౌడర్ అనే ఒక కతకలేని పిండిలాడి ఉండేది, కొంత పిండి దాంట్లో వేస్తే ఆ మడ్డినంతని తను లాక్కొని అలా అడుగుకు జారిపోయేది అనమాట. మీద పైన తేటగా ఉన్నటువంటి స్వచ్ఛమైన నీరు పైన ఉండేది అనమాట. అప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ పైన నీరు అలా తీసుకొని తాగేవాళ్ళు. ఆ పిండితో పాటు కూడి ఉన్నటువంటి ఆ మట్టి రెండు కూడా బయట పడేసేవాళ్ళు. అదేవిధంగా ఈ పిండిలాంటిది ఏదైతే ఉందో నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ జ్ఞాన స్వరూప తత్వం అన్నమాట. ఈ పిండిలు ఏం చేస్తుంది? ఈ వాసన నుంచి ఉన్నటువంటి మీలో అజ్ఞానాన్ని గట్టిగా పట్టుకుంది. రెండు మాది తినాలి, మీ తినాలి. ఈ పిండి ఏదైతే ఉందో, పిండిలాగానే చెప్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మీలో ఉన్నటువంటి రాగద్వేషాలు, అజ్ఞానము, నేను పరిచ్ఛిన్న వాటిని, నేను కర్తను, నేను భోక్తను, నేనే అన్నిటికీ చేసేస్తున్నాను, ఈ అభిమానాలన్నింటినీ కూడాను లాగేసి బయటికి వేసేస్తుంది. అప్పుడు మీరు స్వచ్ఛమైన జలం వలె ఆత్మస్వరూపంగా మిగులుతారు అంటున్నారు. దాన్ని ఏమంటున్నారు? కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. కతకరేణు పిండి, కతకరేణు పిండి పూర్వకాలంలో, ప్రాచీన కాలంలో మన దేశంలో, మన రాష్ట్రాల్లో, ఈ గ్రామాల్లో వాడేవాళ్ళు. ఒక పిండి ఆలం పౌడర్ అంటారు కదా, ఆలం పౌడర్ అంటారు. ఆలం ఉంటుంది కదా, తెలుసు మీకు? ఆలం పౌడర్ అంటే ఇప్పుడు ఎవరు లేదు. మనకి ఏమైనా బురద నీళ్ళు, మనకి ఏమన్నా గ్రామాలు ఉంటాయి కదా, మనకంటే బురద నీళ్ళైనా మంచి నీళ్ళైనా మన ఫిల్టర్ నుంచి రావాల్సిందే మనకి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది అవుతుంది. అప్పుడేమవుతుంది? మీరు తెలుసుకున్న జ్ఞానం అంతా కూడాను డ్రాప్ చేయాల్సిందే. అంటే ఏంటి? అజ్ఞానము, ఈ యొక్క తెలుసుకునే జ్ఞానం రెండు కూడా నాకు తెలుసు, నాకు తెలియదు అని రెండు నాకు తెలుస్తుంది. చూడండి, నాకు సంస్కృతం వచ్చు, సంస్కృతం వచ్చని నాకు తెలుస్తుందా? నాకు తెలుస్తుంది. నాకు చైనా లాంగ్వేజ్ రాదు అనేది కూడా నాకు తెలుస్తుంది. అంటే సంస్కృతం వచ్చును అనేది కూడా నాకే తెలుస్తుంది. చైనా భాష నాకు రాదు అనేది కూడా నాకు తెలుస్తుంది. ఈ రెండిటికి అంటే భాష, ఈ భాష వచ్చును, ఆ భాష రాదు, ఈ రెండింటికి తెలిసేది ఒకటి కామన్గా ఉంది కదా, ఆ తెలుసుకునేది మీరు. అంతే తప్ప ఈ యొక్క సంస్కృతం భాష కానీ, ఈ యొక్క చైనా భాష వచ్చింది, ఈ రెండు మీకు సంబంధం లేదు. ఈ రెండు జ్ఞానాలు కూడాను మీకు కావు. రెండింటినీ కూడా సాక్షిగా చూసేది మీరు. కాబట్టి దీన్ని పదే పదే నిరంతరం అభ్యాసం చేయాలి. ఇప్పుడు మీ అందరము ఒక 5 minutes ధ్యానం చేసి రోజు చేయాలి. ఓకే, మీకు అర్థం కావాలంటే ఈ ధ్యానం కూడా రోజు చెయ్యాలి. అందరూ ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చోండి. ఎక్కడ కూర్చున్నారో అదే ఆసనం. నిటారుగా కూర్చోండి. నిటారుగా అంటే మీ శరీరము, మీ మెడ, మీ శిరస్సు ఒకే లైన్గా నిటారుగా ఉండే విధంగా. మీ యొక్క ఎడమ చేయి పైన కుడి చేయి పెట్టుకోండి. మీ ముందు, మీ ఫ్రంట్, మీ నాభి ముందు. నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఉంచవాలి.
మీ పెదవుల పైన ఒక ప్రసన్న వదనంగా చిరునవ్వుతో ఉండే విధంగా ఉండవాలి. ఇప్పుడు దీర్ఘ శ్వాస ఒక 2 సార్లు దీర్ఘంగా శ్వాస లోపల తీసుకొని విడిచిపెట్ట. ఇప్పుడు మీ మనస్సు ప్రశాంతంగా ఉంది. ఆ ప్రవాహంగా ఉన్నటువంటి ఆలోచన తగ్గాయి. ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తున్నా. అహం అస్మి. మీ హృదయం నుండి స్ఫురిస్తున్నటువంటి అహం అస్మి. అహం అంటే నేను ఉన్నాను. నేను ఉన్నాను. నేను ఉన్నాను అనేది నాకు తెలుస్తుంది. నేనుగా ఎలా ఉన్నాను అనేది ఏం లేదు. దాని గురించి మనం విచారం. నేను ఉన్నాను. ఎలా? గోడలాగా ఉన్నానా? ఒక ఇల్లులాగా ఉన్నానా? కుర్చీలాగా, టేబుల్ లాగా? నేనంటే నేను ఎలా? కాలుగా ఉందా, చెయ్యిగా ఉందా, గోళ్ళుగా, ఎముకలుగా, రక్తంలాగా ఉందా, మాంసంలాగా ఉందా, కనుల, చెవి? నేను ఎలా? నేనులా ఉంది తప్ప ఇవేమీ కాదు. కానీ నేను ఉన్నాననే స్మరణ నాకు తెలుస్తుంది. ఆ స్ఫురణ నేను 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 అహం అహం నేనంటే అహం. అహం అంటే నేను. నేను నేను అహం 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 నేను అహం 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 అన్న శివ అన్న ఒకటే. అహం అహం శివ శివ అహం అహం శివ శివ అహం శివ శివ అహం శివ అహం శివ అహం. అంటే ఈ అహం అంటే నేను ఒక వ్యాపకంగా, విస్తారంగా, అద్దులు లేని, అవధులు లేని, విస్తారంగా ఉంది. ఎలా ఉందని లేదు. నేనుగానే ఉంది. నేను అహం శివ శివ అహం. అంటే నేను ఆత్మ శివ. నేనే శివో. మార్పు లేనిది, ఎల్లప్పుడూ ఉండేది, మారనిది, మార్పు లేనిది. పంచభూతములు నేను కాదు, అవి మారిపోతున్నాయి. శరీరాలు నేను కాదు, మారిపోతున్నాయి. ఇంద్రియములు నేను కాదు, మారిపోతూ ఉన్నాయి. మనస్సు, బుద్ధి నేను కాదు, మారిపోతూ ఉన్నాయి.
నేను మార్పు లేనిది, నేను మార్పు లేనిది, నేనే శివ, శివ అహం, శివ అహం, శివోహం, శివో శివో శివోహం, శివో 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 శాంతి శాంతి శాంతి. కన్నులు నెమ్మదిగా తెరవగలను. ఈ విధంగా మీరు ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషం చేసుకుంటాం. వచ్చే ఆదివారం క్లాసులో దీన్ని వేరే విధంగా ఇంకో ధ్యానం చెప్తాం. దీన్ని మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇదన్నమాట. సో ఇది తెలుసుకునేటప్పుడు మీలో మీకు తెలియకుండా ఒక శాంతి ప్రకటమవుతుంది. శాంతికి ఇంకో పేరు శివ. వేదముల్లో ఉపనిషత్తులు శాంతికి శివ. అందుకే శివ శాంతం, అద్వైతం. శాంతం శివం, అద్వైత తత్వం ఆత్మ అంటారు. కాబట్టి ఆత్మ వేరు, శివ వేరు కాదు, శాంతి వేరు. అందుకే శాంతి అంటే బయట ఉంటుందా, లోపల ఉంటుందా? శాంతం ఎప్పుడు బయట ఉండదండి. ఆనందం. అందువలన ఆనందం కూడా మీకు చెప్పాను లేదు. ఆనందము, సుఖము ఇవన్నీ కూడా లోపలివి, బయటవి కావు. లోపలే. అవి ఎంత మీకు అవకాశం ఇస్తే అంత ప్రకటన అవుతుంది, లేకపోతే ప్రకటన అవుతుంది. ఓకేనా? కాబట్టి ఈవేళ ఈ యొక్క సత్సంగ క్లాసాన్ని ఇక్కడ సమాప్తి చేస్తున్నాము. తర్వాత క్లాస్ 5 శ్లోకాలు అయినాయి కదా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.